లేడీస్ కి రోల్ మోడల్ గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి మరి వెస్టీజ్ లో ఒక మంచి ఫైట్ చేస్తున్నారు. మరి అలాంటి మేడం ను మనందరం కూడా గ్రేట్ గా ఇన్వైట్ చేసుకుందామండి. సరస్వతి గారు, గ్రాండ్ వెల్కమ్ మేడం. మేడం సరస్వతి మేడం, గ్రాండ్ వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం మేడం సరస్వతి గ్రాండ్ మేడం వెల్కమ్. వెల్కమ్ మేడం, మేడం. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. Saraswati madam, very very good morning. Best days. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ morning మార్నింగ్. madam, welcome to Zoom section madam. Good morning, Saraswati వెరీ madam. ఎస్. Good వెరీ morning. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, madam. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. మీ అమూల్యమైన మెసేజ్ మేడం కి చక్కగా మెసేజ్ రూపంలో పెట్టండి. మరి మేడం అయితే సెషన్ స్టార్ట్ చేస్తారు. లీడర్స్ మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ అద్భుతమైన అవకాశం ఇచ్చారని భావిస్తున్నాను. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ మై వెస్టర్న్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి నా పేరు సరస్వతి అండి. కొత్త వాళ్ళ కోసం నేను తాల్పాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సిస్టంలో ఒక స్టార్ డైరెక్టర్ గా 43,000 నేను తీసుకుంటున్నానండి. మరి ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి గల కారణం, స్టార్టింగ్ లో మనం ఏదో ఒక చిన్న ఆరోగ్య లోపమా లేకపోతే ఇన్కమ్ లోపమా ఏదో ఒక దానికి ఆశించి వస్తామండి. అలానే నాకు కూడా ఈ సిస్టమ్ పరిచయం అయ్యేటప్పుడు ఆరోగ్యం కోసమే, అందరిలానే హెల్త్ కోసమే నేను సిస్టమ్ లోకి వచ్చానండి. హెల్త్ పరంగా నాకున్న ప్రతి ప్రాబ్లమ్ ని కూడా నేను క్లియర్ చేసుకోగలిగానండి. అది నా చేతులతో కాదు, వేస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ తో. వేస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ వాడుకున్న తర్వాత నాకున్న ప్రాబ్లం ఒకటి కాదండి, పిసిఓడి ప్రాబ్లం కానీ, అదే విధంగా మైగ్రేన్ హెడేక్ ఒకటి, బ్యాక్ పెయిన్ ఒకటి, మంత్లీ టైంలో వచ్చే పీరియడ్స్ ప్రాబ్లం ఒకటి, ప్రతిదీ కూడా కేవలం 9 సంవత్సరాల హాస్పిటల్లో వాడిన మందులకి తగ్గనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను మన సిస్టమ్ లో ప్రోడక్ట్స్ వల్ల నాకు 2-3 మంత్స్ లో పూర్తి రిజల్ట్, 1 మంత్ లో రావాల్సినంత రిజల్ట్ వచ్చింది. 3 మంత్స్ కంప్లీట్ చేసేసరికి మొత్తం రిజల్ట్ వచ్చిందండి. ఫస్ట్ హెల్త్ ఉందని తెలిసింది. సెకండ్ అదే విధంగా వెల్త్, డబ్బులు కూడా ఉన్నాయని తెలిసిందండి. నేనైతే పూర్తిగా ఇక్కడ నిలబడిపోయింది దేనికంటే, ఆరోగ్యంతో పాటు ఎక్కువగా ఆదాయం కూడా వస్తుందని తెలిసి నేను సిస్టమ్ లో వర్క్ చేయాలి, ఖచ్చితంగా మంచి ఇన్కమ్ తీసుకోవాలని నేను ఇంట్రెస్ట్ తో వర్క్ చేస్తూ ఉన్నానండి. చేస్తూ ఉండగా, మన సిస్టమ్ లో వర్క్ చేస్తూ ఉండగా ఫ్యామిలీ పరంగా కానీ బయట కానీ కొన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎక్కడ ఆగిపోకుండా పడిపోకుండా నిలబడడానికి కారణం మన సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ లో ఉన్న దమ్మేనండి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా మన ప్రోడక్టే మాట్లాడిస్తుంది. ప్రతి ఒక్కరికి సమాధానం కూడా మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్సే చెప్తుందండి. అలానే ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నానండి. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లలకి స్టడీ పరంగా మా హస్బెండ్ కి నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను అనే ఒక హ్యాపీనెస్ నాలో చాలా ఎక్కువగా ఉందండి. దీన్ని ఇంకా నేను మేడం ముందుకు సరస్వతి మేడం, ఒక మంచి సాంగ్ పాడరా మేడం? పాడతాను మేడం. నన్ను పరిచయం చేసుకున్నాక పాడదామని ఆగాను మేడం. ఓకే మేడం, ఓకే ఓకే, సరే సరే. పాడతాను. ఇలానే నేను కంటిన్యూ చేస్తాను. నా డ్రీమ్ కూడా లాస్ట్ లో చెప్తాను. ఇంకా ఎక్కువగా అంటే వచ్చే 40,000తోనే ఆగిపోవడం కాదు కదండి. మనకి ఆల్రెడీ ప్రతిరోజు లక్ష్మీ మేడం గారు ద సీక్రెట్ బుక్ లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా వీడియో ద్వారా మనకి పరిచయం చేస్తున్నారు. ఒక కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మన కోరికని ఇంకా ఎక్స్ట్రాగా మార్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. మనం కూడా అంతేనండి. సిస్టమ్ లో 10,000 వచ్చిన తర్వాత మన డ్రీమ్ 20,000కి మార్చాలి. 20,000 తర్వాత 30, 30 తర్వాత 40 మారిస్తేనే మనకి ఇన్కమ్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఏంటంటే ఇదంతా కూడా మనం ఆశిస్తేనే ఖచ్చితంగా మనకు వస్తుంది. అదే విధంగా మనం ఆశిస్తున్నాం అనేది మన చేతుల్లో గానీ మన మాట ద్వారా గానీ ఉండిపోకుండా చెయ్యాలనే తపనతో పాటు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన డ్రీమ్ నెరవేరుతుందని ద సీక్రెట్ బుక్ ద్వారా ప్రతిరోజు మనం పాయింట్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటున్నామండి. అలానే ప్రతి ఒక్కరికి కూడా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయానండి, ఈ రోజు కొంచెం తొందరగా చెప్పాలి, పాట ఉంది, తర్వాత ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంది అనేసి ఆలోచించి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. మన డ్రీమ్స్ అన్ని నెరవేరాలంటే ముందుగా మన గౌతమ్ బాలి గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా శిరస మనస వాచ కర్మేణ ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు ఈ సిస్టమ్ లో ఉన్నామంటే కారణం ఆయనే. అదే విధంగా మనకి పరిచయం చేసినటువంటి మన అప్లైనర్ సునీల్ కుమార్ సాహో సార్కి కూడా
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు ప్రతిరోజు మనకి ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందించినటువంటి మన పివి లక్ష్మి మేడం గారికి, తన ఓపిక సహనానికి అన్నిటికీ కూడా మనస్ఫూర్తిగా మేడం గారికి కూడా కృతజ్ఞతా భావనతోనే మెలుగుతూ ఉందామండి. అలానే నేను నా వర్క్ ని కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా చాలా మంది, నేను తీసుకోవడం కాదండి, నా యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే నన్ను నమ్ముకొని వచ్చిన నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలి. ఈ డ్రీమ్ తో నేను వర్క్ చేస్తున్నాను లీడర్స్. అయితే మేడం గారు చెప్పినట్టు ఈ రోజు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కోసం నేను సెషన్ తీసుకున్నాను. దానికంటే ముందు మేడం గారు ఒక పాట అడిగారు కనుక మేడం గారి కోరిక మేరకు ఒక చిన్న సాంగ్ సింపుల్ గానే తీసుకున్నానండి. మీ అందరికీ ఓకే అయితే పాడతాను మేడం. ఓకేనా మేడం? లక్ష్మి మేడం ఎవరు మాట్లాడలేదు. మేడం 1 సెకండ్ చూడండి. లీడర్స్ అందరూ ఓకేనా అండి? మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం పాడండి మేడం. పాడండి మేడం. పాట ఆలపించాలని ఉన్నది. చూసారా మీ ఫ్యాన్స్? అది థ్యాంక్ యూ మేడం. పాడండి మేడం. థ్యాంక్ యూ పాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, కంటిన్యూ మేడం. ఉన్నాను Thank you. మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే మేడం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. ఇష్టం ఉంటే చేదు కూడా తీయనే, కష్టం అంటే దూది కూడా భారమే, లక్ష్యం అంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా. పంతం పట్టి పోరాడనదే కోరిన వరాలు పొందలేము గద, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే, ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనదే లేదురా. నవ్వే వాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోద, మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడగా, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లీడర్. చిన్న అవకాశం, చిన్న పాట. సూపర్ అండి, సూపర్. సూపర్ మేడం. లీడర్స్ చాలా బాగుంది. సూపర్ గా చాలా ఇన్స్పిరేషన్ గా పాడారు మేడం. మేడం మీకు మీరే సాట్ మేడం. మీకు మీరే సాటి, మీకు ఎవరు లేరు పోటీ సార్, అంతే కదా సార్? అంతే. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా అద్భుతంగా చెప్తారండి ఇప్పుడు మేడము. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఒకసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓకే మేడం. ఓకే సరే, కంటిన్యూ మేడం. లీడర్స్ థ్యాంక్ యూ. ఈ రోజు నేను తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి అవసరమేనండి. ఈ ప్రోడక్ట్ మనం ఉపయోగించుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పుడు మన సెషన్ లో వస్తుంటది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం ఈ ప్రోడక్ట్ వాడాలని ఖచ్చితంగా అవసరం అండి. నెక్స్ట్ వచ్చేది కాదండి, ఆల్రెడీ వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఈ వర్షాకాలంలో మనం వాడే ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి, అందులో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ అండి. అందుకే నేను ఈ ప్రోడక్ట్ ఎంచుకున్నాను. కర్కుమిన్ ప్లస్ అందరికీ తెలుసు కదండి. ఈ కర్కుమిన్ ప్లస్ ని
పసుపు అనే దాన్ని ఆల్రెడీ మనం ఇంట్లో లేడీస్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. అదే విధంగా మనం వండే వంటలో కూడా ఖచ్చితంగా పసుపు ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఈ కర్కుమిన్ ప్లస్ అనే ప్రోడక్ట్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మనం ఆ రకంగా మనం వాడేది అత్యవసరం అయినప్పుడు వాడతాం, మిగతా టైంలో పక్కకు పెట్టేస్తామండి. అలా కాదు, ఈ పసుపుని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి జెంట్స్ కూడా వాడుకోవాలి, పిల్లలకు కూడా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళం కూడా వాడొచ్చు. అందరికీ అవసరమైన ప్రోడక్ట్ అండి. ఈ సీజన్ లో ఖచ్చితంగా వాడుకోవడం వల్ల కొన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఇవి మనందరికీ అవసరం అండి. ఆ బెనిఫిట్స్ కోసం ఒకసారి మనం ఈ కర్కుమిన్ ప్లస్ ఉపయోగించుదామా లేదా అనే విషయం మనకు తెలుస్తుందండి. పసుపులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ కర్కుమిన్ అనేది. పసుపు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ కర్కుమిన్ అంటే ఏంటి అసలు? కర్కుమిన్ అంటే ఏంటంటే పసుపులో ఉండేటటువంటి ఆ మొక్క తాలూకా వేరు వ్యవస్థలో ఉంటదండి కర్కుమిన్ అనేది. కర్కుమిన్ అంటే ఏంటంటే ఒక ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్ అండి. ఇది ప్రతి మనిషికి కూడా చాలా చాలా అవసరం. పుట్టిన బేబీ దగ్గర నుంచి కూడా ఉపయోగిస్తారండి. బేబీకి కూడా చూడండి, నలుగు పెట్టిన తర్వాత చిన్నప్పుడు పిల్లలకి ఇప్పుడంటే సిరప్స్ అవి వచ్చేసాయి, కానీ ఖచ్చితంగా పిల్లలకు కూడా కొంచెం పచ్చి పసుపు కొమ్ముని రంగదీసి దాని తాలూకా లిక్విడ్ ని పిల్లలకి స్పూన్ లో వేసి ఒక 3-4 డ్రాప్స్ అయినా సరే. అప్పట్లో వైద్యం అదే కదండి, ఇప్పుడంటే సిరప్స్ వచ్చాయి. ఈ సిరప్ ప్లేస్ లో ఆ రోజుల్లో ఉన్న వైద్యం ఇదే. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ పిల్లలకి సోకకుండా, అదే విధంగా స్కిన్ ఎలర్జీలు రాకుండా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడే నెంబర్ 1 ఫుడ్ ఏదైనా ఉందంటే పసుపేనండి. అప్పట్లో కఫతత్వం కూడా రాకుండా పిల్లలకి చక్కగా ఉపయోగించేవారు. మరి అలానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మనిషికి చాలా అవసరం అని చెప్పాను కదండి. ఇది క్యాన్సర్ కణాలు కూడా నివారిస్తుందండి. ఈ రోజు ఎక్కువగా జనాలు ఎక్కడ చూసినా, లేడీస్ అయినా జెంట్స్ అయినా క్యాన్సర్ కి ఎక్కువగా బలవుతూ ఉంటున్నారు. క్యాన్సర్ కణాలు కూడా ఖచ్చితంగా తొలగిస్తుంది, ఫ్రీ రాడికల్స్ ని అణిచివేస్తుందండి. అదే విధంగా షుగర్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు తప్పనిసరి మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్ ఇది వాడే విధానం అయితే 3 times తీసుకోవాలి. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి రోజుకి 2 సార్లు అయినా సరే తీసుకోవడం వల్ల షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుందండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రెయిన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా ఇది పూర్తిగా నివారణ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా జాయింట్ పెయిన్స్ కి మనం ఇచ్చే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. వాటితో పాటు ఈ కర్కుమిన్ ప్లస్ ఇవ్వడం కూడా చాలా మంచిది. జాయింట్ పెయిన్స్ ఉన్న వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ అదే విధంగా లివర్ సమస్య, లివర్ కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానీ, వాపులు కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ ఈ యొక్క కర్కుమిన్ ప్లస్ ఇవ్వటం అనేది చాలా మంచిదండి. అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని క్లీన్ చేయడానికి కూడా ఈ కర్కుమిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కర్కుమిన్ వాడడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ ని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇది చూడడానికి అంటే ఏంటంటే ఎక్కువ శాతం చూడండి, దెబ్బలు అవి తగిలినప్పుడు మనం పెడతాం, ఎందుకంటే ఇది పసుపు చాలా మంచిది, ఇలాంటి బ్లడ్ కారిపోవడం అలాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది అనేసి దానికోసమే కదా అనుకుంటాం. కానండి ఇది చేసే పని చాలా ఎక్కువ అండి. శరీరంలో టాక్సిన్స్ మొత్తం క్లియర్ చేసేస్తుంది. అదే విధంగా వెయిట్ మేనేజ్మెంట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తిని చాలా బాగా అందిస్తుందండి. ఖచ్చితంగా ప్రతి మనిషికి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థకి ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ ఇప్పుడు మనం తీసుకునేటువంటి పదార్థం డైజెషన్ కాకపోతే చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. అలాంటి డైజెషన్ సిస్టమ్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి మహిళకైనా జెంట్స్ కైనా సరే ఎక్కువ శాతం బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా కర్కుమిన్ ప్లస్ వాడి చూడండి. నేను ఇది వాడానండి, అందుకే దీని గురించి ఇంత ఇంట్రెస్ట్ గా చెప్పగలుగుతున్నాను. బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వైరస్ బారిన మనం పడకుండా రక్షిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ఎలాంటిదంటే ఏ క్షణాన్ని ఏ వైరస్ అయినా రావచ్చు. మన కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న క్రిములను కూడా నాశనం చేయడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. కర్కుమిన్ ప్లస్ అంటే ఓన్లీ ఒక పచ్చి పసుపు అని మనం అనుకుంటాము, కానీ కాదండి. మన ప్రోడక్ట్ ఎలా అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా 1 లేదా 2 లేదా 3 రకాలు కలయికతో కలిసి ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అండి. దీంట్లో ఒక 3 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. 1 ఉసిరి, 2 మిరియాలు, 3 కర్కుమిన్. కర్కుమిన్ అంటే ఏంటనేది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. పచ్చి పసుపు మొక్క తాలూకా వేరు వ్యవస్థలో ఉంటదటండి ఇది. అంత మంచి అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మరి దీంట్లో ఉన్నటువంటి ఈ 3 కలయికలు కలిసి మన శరీరానికి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో చూడండి. ఉసిరి మనందరికీ తెలిసిందే, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంటాయండి దీంట్లో. సి విటమిన్ ఉంటది. సి విటమిన్ అందరికీ కూడా ఆ ఇమ్యూనిటీ పవర్ కి చాలా అవసరం.
అదే విధంగా చర్మానికి చాలా అవసరం. చర్మం అందంగా మృదువుగా కూడా ఉంచడానికి ఈ సి విటమిన్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మిరియాలు. మిరియాల్లో చాలా ఎక్కువగా ఉంటాయండి న్యూట్రిషన్స్. ఇవి బాడీలో ఉన్న అన్ని జీవక్రియలను కూడా మెరుగుపరుస్తుంది. మిరియాలు వాడే విధానం ఇక్కడ మనం చాలా తక్కువగా వాడతామండి. ఎక్కువగా చెన్నై వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రతి వంటలో కూడా వేస్తారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తామంటే అత్యవసరం అయితేనే మిరియాలు వాడతారు. జలుబు దగ్గు చేస్తే పాలల్లో వేసుకొని కొద్దిగా చూడండి ఎగ్జాంపుల్, జలుబు గాని దగ్గు గాని వచ్చినప్పుడు మనం హాట్ వాటర్ లో గాని కొంచెం గోరువెచ్చని పాలల్లో కానీ మిరియాలు వేసి అవి దంపి మనం ఆ పాలు తీసుకుంటే ఎంత టైట్ గా పట్టేసిన గొంతైనా సరే కాసేపటికి రిలీఫ్ ఇస్తుంది. అలానే జలుబు దగ్గు వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అలానే ఇది కొంచెం మిరియాలు కొంచెం ఓవర్వేడి కూడా చేస్తాయి. చేసిన మన హెల్త్ పరంగా ఫస్ట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్ ని పూర్తిగా నయం చేస్తుంది. మన శరీరంలో ఉన్న అన్ని జీవక్రియల్ని కూడా మెరుగుపరుస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ కర్కుమిన్. ఈ కర్కుమిన్ అనేది ఇప్పుడే చెప్పాను కదండి, పచ్చి పసుపు మొక్క తాలూకా వేరు వ్యవస్థలో ఉన్నదండి. కర్కుమిన్ కూడా ఎముకల దృఢత్వానికి, కీళ్ల నొప్పులకి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి వీటన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఏ ఉన్నా కూడా ఆపడానికే చూస్తుంది. అలానే మోకాళ్ళ నొప్పులకి మనం ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటాం, కానీ వాటితో కలిపి కర్కుమిన్ కూడా ఇవ్వడం వల్ల వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. టోటల్ మన శరీరానికి చాలా అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పొచ్చండి. అదే విధంగా మనం తీసుకునేటువంటి ఫుడ్ మనకి డైజెషన్ కాకపోతే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటున్నాం. అలోవేరా ఇస్తామండి, నూనె ఇస్తాం, ఆమ్లా ఇస్తాం. అలానే కొంతమందికి ఈ గ్యాస్ ట్రబుల్ కి ఈ యొక్క కర్కుమిన్ కూడా ఇవ్వచ్చండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధులు ఏవి రాకుండా ఆపుతుంది. చర్మ వ్యాధులు కూడా రాకుండా ఆపుతుందండి. అదే విధంగా స్కిన్ అలర్జీలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వీటన్నిటితో పాటు అన్నిటికంటే దీన్ని ఎన్ని రకాల ప్రాబ్లం కి మనం ఉపయోగించవచ్చు. ఉపయోగిస్తూ వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫేస్ కానీ స్కిన్ కానీ గ్లోనెస్ కూడా వస్తుందండి ఈ యొక్క కర్కుమిన్ వాడడం వల్ల. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి. వచ్చేది వర్షాకాలం. ఈ యొక్క ప్రోడక్ట్ గురించి నేను సింపుల్ గా షార్ట్ గా తీసుకున్నాను. మరి ఈ యొక్క ప్రోడక్ట్ ని మనం వాడుకుంటూ మనకి చక్కగా అందరికీ అవసరం అండి. మనం వాడితేనే ఇంకొకరికి ఎవరికైనా చెప్పగలం. మరి ఈ ప్రోడక్ట్ మన అందరికీ అవసరమే. మరి వాడుకొని మన వరకే వదిలేద్దామా? అందరికీ చెప్పాలి కదా. మరి ఈ యొక్క ప్రోడక్ట్ అందరికీ చెప్పాలంటే మనకు కావాల్సింది ఏంటండి? టైం పెట్టాలి. టైం పెట్టాలండి. మరి ఈ టైం అనేది మన సిస్టమ్ లో చాలా అవసరం. మనం నిజంగా ఈ రోజు అంతటి టైంను పెడుతున్నామా లేదా ఒకసారి చూసుకుందామండి. నేను ఇవి కూడా 2 పాయింట్స్ నేను చెప్పాలనే ఈరోజు జూమ్ సెక్షన్ తీసుకున్నాను. మనం సిస్టమ్ లో వర్క్ చేయాలన్నా, మనకు తెలిసినటువంటి ప్రోడక్ట్ గురించి ఇంకొకరికి షేర్ చేయాలన్నా, ఏదైనా ఒకటేనండి. వర్క్ అయినా ఈ సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్ అయినా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషి ప్రతిరోజు టైం తీసుకోవాలి. ఎంత టైం తీసుకోవాలండి, ఎంత టైం తీసుకోవాలనేది నిజంగా కొంతమంది మీటింగ్స్ కి వెళ్ళాలి అంటే ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుందేమో అని ఆలోచిస్తారు. మొన్న వైజాగ్ మీటింగ్ కి ఎవరు రాలేదని అన్నండి, చాలా మంది వచ్చారండి. కానీ ఆ చాలా మందిలో ఇక్కడున్న వైజాగ్ నుంచి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక ఏరియాకి ఒక్కొక్కరు చొప్పున ఒక 10 మంది ఉంటామేమోనండి ఆ రోజు ఆ మీటింగ్ లో. కానీ ఆల్రెడీ మనకి హరీష్ మాకీస్ గారు చెప్పారు. నేను ఆ రోజు ఇంట్రెస్ట్ గా వీడియో తీసుకొని, అంటే ఎవరికి వాళ్ళ గ్రూపులు ఉంటాయి కదా, గ్రూపుల్లో పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టడం కూడా జరిగిందండి. ఆ రోజు నేను ఆ మీటింగ్ చూసేసరికి నాకు అనిపించింది, ఇలాంటి మీటింగ్స్ మనం ఉపయోగించుకోలేదు కనుకే మన సైడ్ ఉన్న టీములు ఇంకా డెవలప్మెంట్ కావడం లేట్ అయిపోతుంది. డెవలప్మెంట్ కారు అని కాదండి, లేట్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఒక కంకణం కట్టుకున్నాము. ఈ సిస్టమ్ లో మనం కావాల్సినంత ఇన్కమ్ తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో మనం గట్టిగా కంకణం కట్టుకున్నాం, తీసుకుంటాం. కానీ అనుకున్న టైంకు తీసుకుంటే ఉన్నటువంటి ఆనందమే వేరు. మనం ఎప్పటికీ ఇంత మంచి ఇన్కమ్ తీసుకుంటాం, ఎప్పటికీ మనం ఫలానా పొజిషన్ కి రీచ్ అవుతాం అనే ఒక ఆలోచన మనం పెట్టుకొని ఆ టైంకి మనం ఖచ్చితంగా రీచ్ అయిపోతే దాంట్లో ఉన్న ఆనందమే వేరండి. కానీ ఇక్కడ అలా కాదండి. మనం అనుకున్న టైంకి మనం రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే కారణం కంపెనీ నుంచి మంచి మంచి ట్రైనర్స్ గొప్ప అద్భుతమైన మీటింగ్స్ ఇస్తున్నారండి. వాటిని ఫస్ట్ మనం ఉపయోగించుకోవట్లేదండి. ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అన్నది ఒకసారి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలండి. ఆ రోజు నేను హాల్లోకి వెళ్ళిన వెంటనే చూస్తే అందరూ అదర్ టీమే ఉన్నారు. రాజేశ్వరి మేడం గారు కానీ, తర్వాత రాజేశ్వరి మేడం లైఫ్ లైన్స్ లక్ష్మి మేడం గారు కానీ, నేను కానీ, ఇంకా కొంతమంది
ఇలా కొంతమంది మాక్సిమం ఎంత లెక్కేసినా 10 మంది కంటే ఎక్కువ ఉండరండి. ఆ హాల్లో ఆ రోజు వచ్చింది 70 మంది అని చెప్పారు, కానీ 70 మంది కాదండి, ఈజీగా 100 మంది ఉంటారండి. అంతమంది ఎక్కడి నుంచి వచ్చారంటే రాజమండ్రి నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, యానాం నుంచి వచ్చారు, అదే విధంగా విజయనగరం నుంచి వచ్చారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 3-4 అవర్స్ జర్నీ ఉంటదండి. 3-4 అవర్స్ అంటే రాజమండ్రి నుంచి అయితే వైజాగ్ 4 అవర్స్ జర్నీ అండి. అంత దూరం నుంచి అంటే అక్కడ వాళ్ళకి మీటింగ్స్ లేవండి. సాహో సార్ వాళ్ళకి మీటింగ్స్ ఏర్పాటు చేయట్లేదు అక్కడికి. కానీ కాదండి, ఎక్కడికి మనం మీటింగ్కి వెళ్తే ఏ మీటింగ్ లో ఏ అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుంటాం అనే ఒక అవగాహన ఆలోచనతో ప్రతి లీడర్ కూడా మీటింగ్ ని ప్రతి టీమ్ లో ఉన్న వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారండి. కానీ ఇక్కడ మనం విశాఖ జిల్లాలో చక్కగా ఒక నెంబర్ 1 బ్రాంచ్ ఇచ్చి ఆ బ్రాంచ్ లో మీకు కావలసిన మీటింగ్స్ ఉపయోగించుకోండి అని వీక్లీ 1 మీటింగ్ పెట్టి మంత్లీ 2 టైమ్స్ మీటింగ్స్ ఇచ్చి కంపెనీ ట్రైనర్ ని పంపించి అద్భుతమైన మీటింగ్స్ ఇచ్చినా మనం ఉపయోగించుకోవట్లేదండి అసలు. అలాంటప్పుడు మనం ఉపయోగించుకోలేనప్పుడు మనం సిస్టమ్ లో ముందుకి వెళ్ళగలము అనేది ఆలోచన చాలా వెనక్కి వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళిపోయినప్పుడు నేను ఇంకా ఇంత ఇన్కమ్ తీసుకోలేకపోతున్నాను, ఈ మంత్ నేను పలానా ఒక గోల్డ్ గాని, ఒక సిల్వర్ గాని, ఒక క్యాటర్స్ ఉన్నాయి కదండి, డైమండ్ గాని, ఇంక్లూడ్ నాతో సహా అండి, ఎవరిని ఉద్దేశించి కాదు, నేను కూడా చేసిన అశ్రద్ధనే నాతో సహా చెప్తున్నానండి. ఇక మీదట అలా ఉండకూడదు, మనందరం కూడా ఇంకొంచెం బలంగా మైండ్ పెట్టి వెళ్ళాలి అనే ఆలోచనతోనే నాకు వచ్చిందండి ఆ ఆలోచన. ఎందుకంటే మండే రోజు జరిగిన మీటింగ్ లో కంపెనీ ట్రైనర్ ని సునీల్ కుమార్ సాహో గారు కంపెనీ ట్రైనర్ తో ఒక అద్భుతమైన మీటింగ్ ఇప్పించారండి. ఆ రోజు ఇప్పించిన మీటింగ్ ఏంటంటే సార్ చెప్పారు, ఈ సిస్టమ్ లో మనం నెగ్గాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. నాకు నోరున్నా అయిపోదండి, ఇంకొకరికి చదువున్నా అయిపోదు, ఇంకొకరికి ట్రావెల్ చేయడానికి చేతి నిండా డబ్బులున్నా అయిపోదండి. ఈ సిస్టమ్ లో కావలసినటువంటి కొన్ని అంశాలు మనం నేర్చుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము అనే ఆలోచన ఆ రోజు నేను మీటింగ్ లో కూర్చున్న 2.5 అవర్స్, మాక్సిమం 3 అవర్స్ అయిపోయిందండి. 3 అవర్స్ కూడా చెప్పారండి. ఎంత ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ అంటే అన్నిటికంటే లాస్ట్ ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఆల్రెడీ సిస్టమ్ గురించి తెలుసు, నాకు ఆల్రెడీ ప్రోడక్ట్ గురించి తెలుసు, నాకు ప్లాన్ చెప్పడం వచ్చు, నేను ఎవరికైనా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హోమ్ మీటింగ్ చేయగలను, నేను 10 మంది కాదు 100 మంది కూర్చున్నా సరే వాళ్ళందరికీ నేను ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వగలను, అదే విధంగా కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలను అని అనుకున్న వాళ్ళని వెనక్కే ఉండిపోతామండి. ఎన్ని మనకి వచ్చినా ఇంకా నార్మల్ గానే జీవితంలోనే ప్రతిరోజు నేర్చుకుంటూ జీవితం ముందుకు తీసుకువెళ్ళడమే ఒక నిత్య విద్యార్థిగా నడుస్తుందండి. అలాంటిది ఒక పెద్ద కంపెనీలో ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ గా, పైగా డిస్ట్రిబ్యూటర్ అని కూడా అనండి, కంపెనీలో పార్ట్నర్షిప్ గా ఉన్నామండి. పెట్టుబడి లేని పార్ట్నర్షిప్ అండి. ఎక్కడైనా బయట బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టి పార్ట్నర్షిప్, కానీ ఇక్కడ అలా కాదండి. మనకి కంపెనీలో మరి ఎంత మంచి ఇన్కమ్ ఇస్తుందంటే మనం ఒక పార్ట్నర్ గానే వర్క్ చేస్తున్నామండి. అలాంటి సిస్టమ్ లో ఉండి మనం నిత్యం మన గౌతమ్ బాలి గారు మనకి ఎంతైతే ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు ఏంటంటే, కంపెనీ ట్రైనర్స్ ని పంపించి ఈ సిస్టమ్ లో మీరు నెగ్గాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పాయింట్ ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తేనే ఇక్కడ ఈ సిస్టమ్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకోగలరు. కనుక వాళ్ళకి కావలసినటువంటి నాలెడ్జ్ ని, వాళ్ళకి కావలసినటువంటి స్కిల్ ని, వాళ్ళకి కావలసినటువంటి పాయింట్స్ ని మీరు అందచేయండి అని కంపెనీ ట్రైనర్స్ ని స్వయంగా మంత్లీ వన్స్ మనకి పంపిస్తుంటే మనం ఉపయోగించుకోకపోతే ఇక ఈ సిస్టమ్ లో మనం సంవత్సరం కాదండి, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా మనం ఇన్కమ్ అయితే తీసుకోలేమండి. నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను, ఫలానా టైంకి ఇంత చెక్కు తీసుకోవాలని. ఆ చెక్కు నేను తీసుకోవాలంటే నేను మీటింగ్ కి వెళ్ళాలి, నాతో పాటు నా టీం మీటింగ్ కి వెళ్ళాలి, నా టీం తో పాటు వాళ్ళ టీము మొత్తం అందరం కలిసి ఆ మీటింగ్స్ లో కూర్చుంటే ఈ సిస్టమ్ లో మనం ఏం చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందనే ఒక మంచి పాయింట్స్ అక్కడ మనకి చెప్పినటువంటి విషయాలు మనం నేర్చుకొని మనం లైఫ్ లైన్స్ నేర్పిస్తేనే మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతామని ఆ రోజు సోమవారం మీటింగ్ లో నేను కూర్చున్న దగ్గర 3 అవర్స్ కూడా మైండ్ చాలా చాలా ఓపెన్ అయిందండి. ఇంకా నేర్చుకోవడానికి చాలా చాలా అంశాలు ఉన్నాయండి ఈ సిస్టమ్ లో, కానీ ఆ రోజు నేను వెళ్ళి విన్నది ఆవగింజలో అర్ధ భాగంలో ఇంకా సగానికి సగం అండి. అంటే నేను నేర్చుకున్నది 1% లో కూడా ఇంకా తక్కువ. చూడండి, ఒక్కసారి ఆలోచించండి లీడర్స్ ఏ ఒక్కరైనా సరే. చాలా అద్భుతమైన పాయింట్స్ అన్ని ఇచ్చారండి ఆయన.
ఎందుకంటే ఎగ్జాంపుల్ మన లీడర్స్ ని నా అప్లైనర్ నన్ను రమ్మన్నా కూడా మేడం నాకు ఈ రోజు ఒక ఫంక్షన్ ఉంది, లైఫ్ లైన్ ఉద్దేశించి చెప్పనండి, మేడం నాకు ఈ రోజు ఒక ఫంక్షన్ ఉంది, ఈ రోజు రావడానికి అవ్వదు మేడం. సరే మేడం ఈ రోజు ఈ ఫంక్షన్ చూసుకోండి, నెక్స్ట్ డే కూడా మనకి పలానా ప్లేస్ లో మీటింగ్ ఉంది, అక్కడికైనా వెళ్దామా అంటే సరే చూద్దాం మేడం. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నాకే కాల్ చేస్తారు మేడం. మరుసటి రోజు నేను ఏం చెప్తానంటే మేడం నేను తిరిగి వచ్చాను కదా, అలసిపోయాను. ఈ పాయింట్స్ ప్రతి లీడర్స్ కూడా ప్రతి అప్లైనర్స్ కి అందిస్తున్నామండి నాతో సహా. మరి ఇలా అందిస్తూ మనకి ఎక్కడికక్కడ ఎన్ని మీటింగ్స్ జరిగినా మనం ఎప్పటికప్పుడు అడ్డగట్లు మనమే అడ్డగట్లు వేసేసుకుంటే మనకు కావాల్సిన ఇన్కమ్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోగలమండి? ఎవరిస్తారండి? వెస్టేజ్ లో ఐడి వేస్తే మనకి ఇన్కమ్ వస్తుందా? వెస్టేజ్ లో మనం సెల్ఫ్ 100 PV కొనుక్కుంటే వస్తుందా? వెస్టేజ్ లో మన ఫ్యామిలీకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇన్కమ్ వస్తుందా? రాదండి. మనం వర్క్ చేయాలనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ రోజు నేను చెప్పే ఈ పాయింట్స్ అన్ని మీకు ఎవరికీ తెలియదని కాదండి, నాకు నేనుగా మారితేనే నేను నెగ్గగలనండి. ఆ రోజు చూసిన మీటింగ్ లో నాకు అర్థమైన పాయింట్స్ నే నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాలని, మాటలతో బాధ పెట్టాలని కాదండి. నాకు నేనుగా అంటే ఇప్పటి వరకు మారలేదా మేడం మీరు చేసే వర్క్ లో? మరి ఏ మార్పు లేకుండా వర్క్ చేస్తున్నారంటే నేను వర్క్ చేస్తున్నానండి. నాకు ఇన్కమ్ కావాలి, ఖచ్చితంగా నేను మంచి ఇన్కమ్ తీసుకోవాలి, నా లైఫ్ లైన్స్ కూడా ఇన్కమ్ ఇప్పించాలనే చేస్తున్నాను. కానీ సార్ చెప్పినట్టు ఇన్కమ్ రావాలంటే అసలు నువ్వేం చేయాలి? ప్రోడక్ట్ కొన్నావు, పట్టుకెళ్ళి అమ్మేవా? ప్రోడక్ట్ కొన్నావా, ఇంకొకరికి పరిచయం చేసావా? ఇది ఒక్కటే కాదండి. ఈ రెండు జరిగితే ఇన్కమ్ రాదు అని క్లియర్ గా అర్థమైందండి. అయితే మరి ఇంకేం చేయాలి అంటే ఏం చేయాలన్నది ప్రతి లీడర్ కూడా జరిగే ప్రతి మీటింగ్ లో కూర్చుంటేనే అర్థమవుతుందండి. ఏదైనా అంతే, టేస్ట్ అనేది నేను చేస్తేనే నాకు టేస్ట్ తెలుస్తుంది. నేను తిని వచ్చిన తర్వాత ఆ టేస్ట్ చాలా బాగుంది అంటే చాలా బాగుందట అన్న ఒక పాయింటే మీకు తెలుస్తుందండి. స్కిల్ డెవలప్మెంట్ గురించి సార్ చెప్పారండి, చాలా అద్భుతంగా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ఉంటేనే ఇన్కమ్ తీసుకోగలరు అని. ఆ స్కిల్ అనేది ఇంట్లో కూర్చుంటే మనకు తెలియదండి. జూమ్ మీటింగ్ ఒకటి చూస్తే మనకు తెలియదండి. కానీ ఈ రోజు జూమ్ చూడడానికి కూడా మనం చాలా శ్రద్ధ చేస్తున్నామండి. ఈ రోజు జూమ్ గురించి కూడా ఒక చిన్న మాట. మేడం గారు స్టార్ట్ చేసినప్పుడు 45 మెంబర్స్, మాక్సిమం 30 నుంచి 40 వరకు వచ్చిందండి. ఇప్పటికి గత నెల వరకు మన టీం 80 మెంబర్స్ వరకు కూడా పెరిగింది. 80 నుంచి 70కి వచ్చింది, 70 నుంచి 60కి వచ్చింది. అంటే పెరగాల్సిన సంఖ్య పైకి వెళ్లకుండా ఆ పాయింట్ అనేది కిందకి దిగిపోతుంది. ఫైనల్ గా 60 నుంచి 50, 50 నుంచి 40 అంటే టీం మెంబర్స్ తగ్గిపోతూ ఉంటున్నారు. అంటే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థం అవుతుందండి. ఏంటి అర్థం అవుతుంది? మీ అందరికీ అర్థమయ్యే ఉంటది, నేను ప్రత్యేకించి చెప్పడం కాదు, నాకు అర్థమైంది నేను చెప్తున్నాను చూడండి. టీం మెంబర్స్ తగ్గిపోతున్నారంటే ఈ రోజు ఈ జూమ్ లో మెయిన్ పర్సన్స్ ఎవరైతే సిస్టమ్ లో వర్క్ చేస్తున్నామో వాళ్ళే ఉన్నాము జూమ్ లో. కానీ ఈ రోజు ఎగ్జాంపుల్ జూమ్ లో ఎంతమంది ఉన్నారంటే 51 మెంబర్స్ ఉన్నారు, 61 మెంబర్స్ ఉన్నారండి. 61 మెంబర్స్ నిజంగా ఈ రోజు అటెండ్ అయ్యారు కదండి. ఈ 61 మెంబర్స్ రేపు పొద్దున ఒక్క పర్సన్ నే తీసుకొస్తే, ఈ రోజు నేనైతే ఒక పని చేశానండి, చేసే చెప్తున్నాను. నేను కొత్త వాళ్ళ దగ్గరికి 3 days బ్యాక్ ఫీల్డ్ కి వెళ్ళాను. ఆ కొత్త వాళ్ళిద్దరిని అటెండ్ చేయించాను. అంటే మీరు చేయించారు కనుక చెప్తున్నారా మేడం ఇంతవరకు మీరు కూడా చేయించలేదా? కాదండి, చేయించాలండి, చేయిస్తానే ఉంటాను. ఈ రోజు 61 మెంబర్స్ ఉన్నారు. ఈ 61 మెంబర్స్ తీసుకొస్తే ఎంత అవుద్దండి? 122 మంది అవుతారు కదండి. నిజంగా మేడం గారు 100 మందికి ఒకవేళ జూమ్ లింక్ తీసుకుంటే సరిపోదండి. ఇంకా ఎక్కువగా తీసుకుంటే 300 మెంబర్స్ కి, 500 మెంబర్స్ కి ఈ పాటికే మేడం గారు జూమ్ లింక్ తీసుకొని ఈ టీం ని మరింత డెవలప్మెంట్ చేసుకునే ఒక గొప్ప అవకాశం మనకి ఇచ్చారు. కానీ మనం దాన్ని ఉపయోగించుకోలేదండి. 30 మంది ఒక్కొక్క పర్సన్ యాడ్ చేసిన 30, 60 మంది అవుతారు. ఈ రోజు చూడండి 60, 120 మంది ఈజీగా. రేపు తెల్లవారు జూమ్ కి ఇదే చూడండి, ఈ రోజు 61 మంది ఉన్నారు అంటే రేపు ఉదయం 60 మంది వస్తారో లేకపోతే 40 మంది వస్తారో కూడా చెప్పలేము. అంటే రోజు రెగ్యులర్ గా జూమ్ కి అటెండ్ అయ్యే పర్సన్స్ కూడా అత్యవసరం అయితే తప్పదండి, ఏదైనా తప్పదు, ఇక్కడ హెల్త్ బాగాలేదు లేదా ఈ రోజు నేను ఇక్కడ లేను, అక్కడ నాకు సిగ్నల్ సరిగా అందదు అనుకున్న రోజున మనం జూమ్ కి అటెండ్ అవ్వకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే అటెండ్ అవ్వాలి. లేదు అంటారా? మన లైఫ్ లైన్స్ ఒక్కొక్కరికి ఎంత మంది ఉన్నారో, మీ టీంలో ఎంత మంది ఉన్నారో మీకే తెలుసు. ఖచ్చితంగా వాళ్ళకి కాల్స్ చేసి మీరు అటెండ్ అవ్వండి, మీ లైఫ్ లైన్ కాల్ చేయండి అని ఎవరని చెప్తున్నా ఒక్కసారి మీ అంతరాత్మ సాక్షిగా మీరే ఒక్కసారి ఆలోచించి చూడండి. మేడం ప్రతిరోజు చెప్తూనే ఉంటారు,
జూమ్ లో టీం మెంబర్స్ పెరగకపోవడం కారణం ఏంటంటే ఫాలోఅప్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఎందుకంటే అలా లేస్తున్నాం, అలారం పెట్టుకుంటున్నాం, 5:30కి లేస్తున్నాం, చక్కగా జూమ్ ముందు కూర్చుంటున్నాం. ఈ జూమ్ మనకిప్పుడు మనం అటెండ్ అయ్యాము అంటే మనకి ఇక్కడ ఇన్కమ్ ఉంది, అదే విధంగా ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఉంది, మనం తీసుకుంటూ మనం అందరికి ఇప్పించాలని ఒక గట్టి పట్టుదలతో మనం పట్టాం గనుక ప్రతిరోజు మనం అటెండ్ అవుతున్నాం. మరి మనలాంటి పట్టుదలతో ఇంకొంతమంది తయారయ్యే వరకు వాళ్ళని మనం ప్రతిరోజు ఫాలోఅప్ చేయడం వల్ల ఏమైనా తప్పు ఉందండి? తప్పు లేనే లేదండి. ప్రతిరోజు మనం వాళ్ళ ఫాలోఅప్ చేసి ఒక్కొక్క పర్సన్ ఇంప్రూవ్మెంట్ చేసిన ఒక నెలకి 60 మంది చొప్పున ఈజీగా మనం పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఈ మంత్ 50 మంది వచ్చారండి, నెక్స్ట్ మంత్ 100 మంది రాకపోతే మేడం గారు మన అందరి కోసం ఈ లింక్ తీసుకొని అక్కడ ఈ జూమ్ లింక్ కోసం కట్టే డబ్బు వృధా పాలేనండి. నా మనసుకి ఇది అనిపించిందండి నిజంగా. ఒక 1 వీక్ గా ఖచ్చితంగా జూమ్ లో మెంబర్స్ తగ్గుతున్నారే కానీ పెరగలేదు. ఎందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయకూడదు? ఒక పర్సన్ తీసుకురావాలి. నేను పట్టుదలతోనే చేశానండి. ఈ 2-3 డేస్ నుంచి ఎవ్వరూ పాత వాళ్ళు అటెండ్ అవుతున్నారండి. ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు. కానీ ఆ 10 మెంబర్సే ఎన్ని రోజులు? ఆ 10 మెంబర్సే వస్తే ఇంకెన్ని రోజులు? నిజంగా నా టీం వాళ్ళేనండి 10 మంది పట్టుపట్టి 10 మంది ఒక్కొక్కరిని తీసుకొస్తే నా టీంలో 20 మంది అటెండ్ అవుతారు కదండి. కానీ జరగలేదు కదండి. అలానే ప్రతి ఒక్కరికి కూడా జరగట్లేదు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళే వస్తున్నారు. అదే విధంగా ఇంకొంతమందిని ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా యాడ్ చేసుకుంటుంటే చక్కగా జూమ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చండి. ఈ విషయంలో కూడా మనం ఒక్క అడుగు వెనక్కే ఉన్నామండి. ఈ రోజు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోవద్దండి. ఆ ఒక్క అడుగు మనం ముందుకేస్తే ఒక అద్భుతమైన జూమ్ సెక్షన్ మనం ఇంకా మరింత బలంగా తీసుకోవచ్చండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నాలెడ్జ్ ని తీసుకోవచ్చు. నేను మొన్న రాజేశ్వరి మేడం గారు జూమ్ సెక్షన్ ఇచ్చిన రోజు నేను చాలా రకాల పాయింట్స్ నేర్చుకున్నానండి. ఆ రోజు నిన్న వల్లి మేడం జూమ్ సెక్షన్ ఇచ్చిన రోజు షుగర్ కోసం అద్భుతమైన పాయింట్స్ నేను నేర్చుకున్నానండి. ఏమండి, మనకి ఎంత తెలిసినా ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలియదు, ఇంకొకరికి తెలిసింది ఇంకొకరికి తెలియదు లీడర్స్. అది ప్రతిరోజు ఇలాంటి జూమ్ సెక్షన్స్ లో కానీ లేదా అలాంటి కంపెనీ ట్రైనింగ్స్ జరిగేటప్పుడు కానీ మనం వెళ్తూ ఉంటే ప్రతి పాయింట్ నేర్చుకోవచ్చండి. నేను ఈ మధ్య కాలంలో కొన్ని పాయింట్స్ విన్నానండి, వాటి గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏమంటున్నారంటే జూమ్ కి అటెండ్ అవ్వండి అమ్మా అని కొంతమంది చెప్తూ ఉంటే వాళ్ళ లైఫ్ లైన్స్ కాల్ చేస్తుంటే రోజు చూస్తున్నాం కదా, రోజు చూసే జూమే కదా, రోజు చూసే జూమేనండి. రోజు చూసే జూమ్ లో ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదండి, కంపెనీ గురించి తెలియదండి, మనం చేసే వర్క్ లో ఏం లోపం ఉంటుంది అన్నది తెలుసుకుంటున్నాం కదండి. ఓకే, నేను ఆల్రెడీ సిస్టమ్ లోకి వచ్చాను, ఈ 3 years లో నేను స్ట్రాంగ్ అయిపోయాను, నాకు అన్ని తెలిసేసు. కానీ నా టీం పెరగాలంటే నేను నా లైఫ్ లైన్స్ కొత్త వాళ్ళు తీసుకురావాలి కదండి. నాకు కొత్త కాదు, రొటీన్ అయిపోయింది, నాకు పాతే, నేను రోజు చూస్తున్నాను, నాకు బోర్ కొడుతుంది జూమ్. కానీ బోర్ కొడుతుందని నేను అంటే ఒకవేళ నేను సిస్టమ్ లో లేకపోతే అక్కడతో నేను ఆగిపోవచ్చు. కానీ ఇక్కడ నాకు ₹1,00,000 ఇన్కమ్ కావాలన్నప్పుడు నేను ఏం చేయాలండి? కొత్త వాళ్ళని తీసుకొచ్చి నేను జూమ్ కి యాడ్ చేయాలి కదా. కొత్త వాళ్ళని తీసుకొచ్చి నేను జూమ్ కి యాడ్ చేసినప్పుడు ఆ జూమ్ నాకు పాత కావచ్చు కానీ కొత్త వాళ్ళకి పాత కాదు కదండి. వాళ్ళకి ఈ రోజు మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నామో వాళ్ళకి కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ మనం అందిస్తే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా తయారయ్యి వాళ్ళ మైండ్ స్ట్రాంగ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మేడం గారు చెప్పినట్టు డూప్లికేషన్ చేస్తారండి. ఈ రోజు లక్ష్మీ మేడం గారిని చూసి మనం ఇలా నించున్నాం, మనల్ని చూసి మన టీం కూడా స్ట్రాంగ్ గా బలంగా నించుంటేనే కదా. వాళ్ళు నించోవాలంటే ఏం చేయాలి? అయితే కంపెనీలో బ్రాంచ్ ఆఫీసుల్లో జరిగే మీటింగ్స్ కానీ వీక్లీ వన్స్ జరిగే సిఎన్టీకి కానీ ఇంకా కొంతమంది ఉంటారండి బయటికి కూడా రావడానికి అవదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదంటే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు జరిగే మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వకపోతే వాళ్ళు వర్క్ ఎలా చేస్తారండి? ఇక్కడ ఏముందో తెలియాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయో తెలియాలి, ఏ ప్రోడక్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందో తెలియాలంటే వాళ్ళు జూమ్ కి రావాలి కదండి. అందుకే జూమ్ మీటింగ్స్ కానీ వీక్లీ మీటింగ్స్ కానీ సిఎన్టీలు కానీ బ్రాంచ్ ఆఫీసుల్లో జరిగే మీటింగ్స్ కానీ ఆల్రెడీ నేను ఇంతకు ముందు వెళ్ళాను, ఈ మీటింగ్ చూసే వచ్చాను. ఇంక ఈ రోజు వెళ్ళకపోతే నష్టం ఏంటి? మొన్న చెప్పింది ఈ రోజు చెప్తారనుకోవడం అది ఒక కలగానే ఉండిపోద్దండి. మొన్న చెప్పింది ఈ రోజు చెప్తారు అనుకోవడం అసలు చాలా తప్పండి. జూమ్ లో కూడా ప్రతిరోజు మార్పు వస్తూ ఉంటదండి. ఈ రోజు నేను చెప్పే జూమ్ అందరికీ ఉపయోగపడొచ్చండి. కనీసం నా వల్ల ఒక్క మనిషి మారినా చాలా హ్యాపీ అండి. మారుతారండి, ఖచ్చితంగా అవుతుంది. ప్రతిరోజు జరిగే జూమ్ లో ఒక్కొక్కరిని చూసి నేను రాజేశ్వరి మేడం గారిని చూసి చాలా నేర్చుకున్నాను. నిన్న వల్లి మేడం గారు చెప్పిన జూమ్ నాకు చాలా బాగా నచ్చింది. మొన్న హరీష్ సార్ చెప్పిన జూమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక రోజుకి మనం
ఈ జూమ్ సెక్షన్సే కానీ మీటింగ్సే కానీ చూస్తూ ఉంటే ఎంత గొప్ప లీడర్ అయినా సిస్టమ్ లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే ఒడిదొడుకులకు కానీ వాళ్ళు చేసే సిస్టమ్ లో ఏదైనా చిన్న మార్పు చేర్పులు జరిగినప్పుడు కానీ వాళ్ళ మైండ్ అంటూ డౌన్ ఫాల్ అయిపోకుండా వాళ్ళంటూ స్ట్రాంగ్ గా నిల్చోవాలి అంటే ప్రతిరోజు కూడా నిత్య విద్యార్థిగా ఉంటేనే వాళ్ళ మైండ్ షార్ప్నెస్ వస్తుందండి. నిత్య విద్యార్థిగా ఉండాలి అంటే ఎక్కడ ఉంటదండి? మీటింగ్స్ లోనే ఉంటదండి. ఏదైతే మనం కోల్పోతున్నామో దాన్ని అందుకోగలుగుతామండి. నా ఉద్దేశం అయితే ఇదండి. ఇది చాలా బాగా నాకు ఇంత బలంగా నాకు ఇలాంటి ఆలోచన రావడానికి గల కారణం అయితే ఒక దగ్గరికి వెళ్తేనే వచ్చిందండి నాకు. నేను కూడా ఇంట్లో ఉండిపోయిన రోజులు అది నాకు రాదు. నేను ఆ రోజు చూసిన మీటింగ్ నా మైండ్ అసలు నిజంగా 100% ఓపెన్ అయిందండి. ఇంకా ఓపెన్ కావాలి, ఇంకా నేను నా లైఫ్ లైన్స్ కి మంచి మీటింగ్స్ అందించాలి, మంచి నాలెడ్జ్ నేను అందించాలి, వాళ్ళలో నేను ఇంకా మంచి డెవలప్మెంట్ చూడాలని నేను మరింత బలంగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే సీక్రెట్ బుక్ లో చెప్పింది ఇదే మత పదం, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నాకు ఈ రోజు అదే కావాలండి. నేను ఇంకా బలంగా తయారవ్వాలి, చాలా మంచి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలన్నీ నేను తెలుసుకోవాలి, ఆ పాయింట్స్ అన్నిటిని నా లైఫ్ లైన్స్ నేను అందించాలి, నాతో పాటు వాళ్ళు మరింత బలంగా తయారవ్వాలి, నాకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది నేను ఈ రోజు ఓపెన్ గా చెప్పాను కనుక ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. నెక్స్ట్ మీటింగ్స్ మాత్రం ఎప్పుడు కూడా వెళ్ళిన మీటింగే కదా, చూసిన మీటింగే కదా అని ఎవరూ నెగ్లెక్ట్ చేయకండి. సునీల్ కుమార్ సార్, సాహో సార్ చెప్పే సెషన్ మొన్న నేను మిస్ అయిపోయాను. ఫస్ట్ డే వెళ్ళానండి, సెకండ్ డే నెక్స్ట్ డేనే మళ్ళీ మీటింగ్, కానీ నేను ఆ రోజు వెళ్ళలేని కారణంగా మేడం గారు వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసి గ్రూప్ లో పెట్టారు కదా, అవి చూసి నాకు అనిపించింది అరే నేను ఈ రోజు కూడా నేను మీటింగ్ వెళ్ళుంటే బాగుండేదని. కానీ ఆ రోజు నేను వెళ్ళలేదు అంటే అక్కడ నేను ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ నేను మిస్ అయ్యానని అర్థం. కనుక ఏ ఒక్కరూ కూడా మీటింగ్ మిస్ చేసుకోకండి. మీటింగ్ మిస్ చేసుకొని టైం వృధా చేసుకోకండి. టైం గురించి కూడా నేను ఒక పాయింట్ విన్నానండి, హరీష్ సార్ చెప్పేశారు కానీ మళ్ళీ మరొక్కసారి నాకు చెప్పాలనిపించి చెప్తున్నానండి. సార్ ఒక క్వశ్చన్ వేశారు, రోజుకి ఎన్ని గంటలు అని క్వశ్చన్ వేశారు. సోమవారం జరిగిన మీటింగ్ లో 24 hours 24 గంటలు చెప్పారు జనం. 24 గంటలు 8 గంటలు దేనికి తీసేస్తామని అడిగారు, నిద్రపోవడానికి తీసేస్తాం. ఇంకొక 8 గంటలు ఏం చేస్తారన్నారు, ఇంటికి వంటకి పనులకి పాటలకి తీసేస్తామన్నారు. ఇంకా 8 గంటలు ఉంది కదా, ఈ 8 గంటలను మీరు ఏం చేసుకుంటారు అని అడిగారు. ఏం చేసుకుంటారంటే ఎవరు మాట్లాడలేదు. కానీ ఆ 8 గంటలని కూడా షార్ట్ కట్ చేశారండి సార్. చూడండి, ఆ 8 గంటలని కూడా షార్ట్ చేశారు. ఏం చెప్పారంటే 3 గంటలు మీ పిల్లల కోసం కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ, లేదా మీరు బయటికి వెళ్ళే ఫంక్షన్స్ కానీ దేనికైనా ఇంకొక 3 గంటలు తీసేయండి. ఇంకా 5 గంటలు ఉంటాయి కదా, ఈ 5 గంటల్ని ఎప్పుడైనా ఒక్కసారి గ్రహించి ఈ రోజు ఈ 5 hours నేను వెస్టేజ్ కోసమే కేటాయిస్తున్నాను అని మీ అంతరాత్మ సాక్షిగా మీరు నిలబడి చేశారా అని అడిగారండి. నిజంగా ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. 5 hours అంటే ప్రతిరోజునండి, ప్రతిరోజు. ఈ రోజు నాకు ఫీల్డ్ వర్క్ ఉందండి, 9 కల్లా వెళ్ళిపోతే ఈవినింగ్ 6 అవుతుంది, 6 అయిపోతుందండి. 6 అయిపోయింది కదా అని ఈ రోజు నేను ఫీల్డ్కి వెళ్ళొచ్చి ఆ 3 హోమ్ మీటింగులు చేసేసుకొని వచ్చేస్తే రేపు ఈ రోజు నేను చేశాను కదా అని రేపు నేను చేయనవసరం లేదా అండి? కాదండి. సార్ చెప్పింది ఏంటంటే ప్రతిరోజు చెయ్యండి. ప్రతిరోజు రోజుకి 5 గంటలు మైండ్ పెట్టమన్నారండి. రోజుకి 5 గంటలు మనం మైండ్ పెడితే ఎందుకు మనం సిస్టమ్ లో ముందుకు వెళ్ళలేమండి? రోజుకి 5 గంటల్లో సరే మనకి ఇంకా ఎక్కువ పనులు ఉన్నాయండి, ఇంకొక 1 hour తీసేద్దాం, పోనీ 4 hours తీసుకోమన్నారు. 4 గంటల టైం అయినా సరే మన సిస్టమ్ కోసం కేటాయించి మనం ఫోన్ ఫాలోఅప్ కానీ, హోమ్ మీటింగ్స్ కానీ, లేదా ఎక్కడైనా మంచి మీటింగ్స్ జరిగితే మీటింగ్స్ వెళ్ళడం కానీ, ఇలాంటివి ప్రతిరోజు కూడా మనం కరెక్ట్ గా మైండ్ పెట్టి ఉపయోగిస్తే రోజుకు 100 PV చొప్పున నెలకి ఎంత PV అవుతుందండి? అటు తిరిగి ఇటు తిరిగి ఎటొచ్చినా మనకు కావాల్సింది కంపెనీకి బిజినెస్ చూపించడమేనండి. కంపెనీకి బిజినెస్ చూపించి మనం PV తెచ్చుకోవడమేనండి. మనం PV తెచ్చుకొని మనకు వచ్చినటువంటి PVకి మన కంపెనీ ఇన్కమ్ ఇవ్వడమేనండి. మనం చేసే వర్క్ ఎటు నుంచి ఎటు తిరిగి వచ్చినా లాస్ట్ ఫైనల్ గా మనం చేసేది, మనకి ఎన్ని మీటింగ్స్ ఇచ్చినా ఫైనల్ గా PV కోసమే. ఆ PV మనం తెచ్చుకోగలిగితేనే మనం మంచి ఇన్కమ్ తీసుకోగలం. నాతో సహా నేను కూడా అంతే. ఏం కోల్పోయాను అన్నది ఆ రోజు మీటింగ్ లోనే అర్థమైంది. రోజుకి 5 hours 5 గంటలు టైం పెట్టి ఒక 100 PV నేను తెచ్చేటట్టయితే 30 రోజులకి 3000 PV నేనే తెస్తాను కదండి. సరేనండి, చెప్పిన వాళ్ళందరూ కనెక్ట్ అవ్వరు కదా మేడం, మాటలు చెప్పడానికి బానే ఉంటది, అందరూ తీసేస్తే అందరూ డబ్బులు తీసేసుకుంటారు, కానీ మధ్య మధ్యలో కొంతమంది ఈ రోజు ఓకే అంటారు, తర్వాత డే కాల్ చేస్తే నో చెప్తారు అంటారు కదా, అలాంటి ఒక 500 PV తీసేద్దామండి పక్కకి.
500 పీవీ తీసేద్దామండి, లేదా ఇంకొక 500 1000 పీవీ తీసేద్దామండి. తీసేసినా కూడా మనకి ఇంకా ఎంత ఉంటదండి? 2000 పీవీ ఉంటదండి. 2000 పీవీ ఒక సింగిల్ పర్సన్ ఒక నెల తేగలిగితే, నేను అనే పర్సన్ ని నేను ఈ నెల నా స్వతహాగా నా లైఫ్ లైన్స్ తో పాటు వాళ్ళు చేసే వర్క్ కాకుండా, వాళ్ళకి నేను ఇచ్చే ఫీల్డ్ వర్క్ తో పని లేకుండా, వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ నా స్వతహాగా నేను 2000 పీవీ నేను తెచ్చుకోగలిగితే, నేను ఏ కేటర్ లో ఉన్నా నా సైడ్ వాల్యూమ్ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుందండి. ఖచ్చితంగా కంప్లీట్ అయిపోద్ది. అది చాలా ఈజీగా చెప్పారు సార్. సైడ్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోవడంతో పాటు ప్రతి నెల ఒక పర్సన్ 2000 పీవీ తెస్తే, నాలాంటి వాళ్ళు నా కింద 10 మంది ఉన్నారంటే ఎంత పీవీ వస్తుందో చూడండి. మరి నేను చేసినప్పుడు నా లైఫ్ లైన్స్ నన్ను చూసి మారరా అండి? మా అప్లైనర్ 2000 పీవీ సింగిల్ హ్యాండ్ తో మా అందరికి సపోర్ట్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో 2000 పీవీ తెచ్చుకున్నప్పుడు, కనీసం మనం ఒక 1000 పీవీ అయినా తేవాలి అనే ఫస్ట్ మార్క్ వాళ్ళలో వస్తుందా రాదండి? వాళ్ళలో ఫస్ట్ మార్క్ వస్తే నెక్స్ట్ వాళ్ళకి కూడా మరింత బలం పెరుగుతుంది, చెయ్యాలనే తపన వస్తుంది. 1000 పీవీ ఈ మంత్ తెచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ 2000 పీవీ నేను ఎందుకు తేగలను? నిజంగా సార్ చెప్పినట్టండి 24 అవర్స్ మైండ్ పెట్టమని చెప్పలేదండి. అలానే 16 గంటలు సిస్టమ్ లో మైండ్ పెట్టమని చెప్పలేదండి. 8 గంటలు కూడా మనం పూర్తిగా సిస్టమ్ కే కేటాయించమని చెప్పలేదండి. 5 గంటలు కేటాయించమన్నారండి. నిజంగా సార్ చెప్పినటువంటి ఈ పాయింట్ చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా అద్భుతంగా ఉందండి. మీరు ఆల్రెడీ కొంతమంది మీటింగ్ వచ్చారు ఆ రోజు. రాని వాళ్ళ కోసం మొన్న హరీష్ సార్ చెప్పారు, ఈ రోజు నేను చెప్తున్నాను. విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీ అంతటా మీరే నిర్ణయం తీసుకోండి. ఈ రకంగా కూడా రోజుకి 5 గంటలు మనం మైండ్ పెట్టి ఒక పర్సన్ వచ్చి రోజుకు 100 పీవీ చొప్పున ఈజీగా 30 రోజులకి 3000 పీవీ తేవచ్చండి. ఇంకా అందులో మనం 1000 పీవీ బయటకు తీసేసిన 1000 పీవీ మనదేనండి, 2000 పీవీ మనదేనండి. ఈ రకంగా చేసుకున్నా సరే ఈజీగా డెవలప్మెంట్ కావచ్చండి. మనము మనతో పాటు మన లైఫ్ లైన్స్ కి మనం డెవలప్మెంట్ చూపించినప్పుడే వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చారు కనుక వాళ్ళు మనతో చేయి పట్టుకొని నించుంటారండి. నెక్స్ట్ ఇదైతే చాలా మంది ఏమంటారంటే మీటింగ్కి వెళ్తే మోటివేషనే కదా, ఈ పాయింట్ కూడా నేను విన్నానండి. ఎవరి లైఫ్ లైన్స్ దగ్గర నేను విన్నాను అన్నది తర్వాత పాయింట్ గానండి. నా లైఫ్ లైన్సా లేకపోతే ఇంకొకరి లైఫ్ లైన్సా అది కాదండి. పాయింట్ అయితే ఎవరో ఒకరి నోట్లోంచి వచ్చింది, నేను విన్నాను. ఏంటంటే వెళ్తే ఏం చెప్తారు? మోటివేషనే కదా. మోటివేషన్ అని అనుకోవడం రాంగ్ అండి. అది అసలు మోటివేషన్ కానే కాదు. మోటివేషన్ అక్కడికి వెళ్ళి నువ్వు మోటివేషన్ అవ్వడం ఏంటి? నీకు నువ్వే మోటివేషన్. ఈ రోజు నాకు నేనే మోటివేషన్ అండి. నా కొడుక్కి సంవత్సరానికి 3 లక్షల రూపాయలు జీతం ఫీజు కట్టాలి. నాకు నేనే మోటివేషన్. అప్పు చేయకుండా నేను కట్టాలండి. మరి నేను 3 లక్షల రూపాయలు నేను ఫీజు కట్టాలంటే సడన్ గా అత్తయ్య పారాలసిస్ పేషెంట్ అండి, ఇంట్లో ఉన్న ఆవిడ. ఇప్పుడు సడన్ గా ఏదైనా హెల్త్ బాగోకపోతే ఒక 5000 10,000 చేతిలో ఉండాలండి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు నేను మోటివేషన్ అయ్యి ఈ ఇన్కమ్ నేను సంపాదించుకోవాలి. అది నాకు లోటు లేకుండా నాకు కంటిన్యూ జరిగిపోయినప్పుడు అక్కడ నీకు మోటివేషన్ అవసరం లేదు. ఎవరిని చూసే మోటివేషన్ అవ్వద్దండి. మనకు మనమే మోటివేషన్. మనకున్న ఆర్థిక ఇబ్బందులే మోటివేషన్ అండి. నా కోరిక ఒకటే, నా కొడుకు ఫీజు పూర్తి అయ్యేంత వరకు ఏ ఒక్క రూపాయి కూడా ఎవరిని ఆశించకుండా నా స్వతహాగా నేను సిస్టమ్ లో పని చేస్తున్నటువంటి ఇన్కమ్ తోటే నేను ఆ ఫీజు కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయిందండి. 3 lakhs కట్టానండి ఈజీగా కట్టానంటే ఎక్కడి నుంచి వస్తుందండి? నెలకి 40,000 రూపాయలు వస్తేనే కదా నేను ఈజీగా కట్టుకోగలుగుతున్నాను. లేకపోతే కట్టలేం కదండి. నా డ్రీమ్ అయితే ఇదేనండి. ఇది ఫుల్ఫిల్ అయిపోతే నెక్స్ట్ డ్రీమ్ మార్చుకోవచ్చు. నాకు నేనే మోటివేషన్. ఈ నెల నాకు ఇన్కమ్ తగ్గితే, నేను చేసే వర్క్ లో ఇన్కమ్ తగ్గిపోతే, నాకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోతే నేను నా కొడుకు ఫీజు నేను ఎలా కట్టగలను? అప్పు తేకూడదు. అదే మోటివేషన్ అండి. నా కూతుర్ని ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేయాలి, 50,000 రూపాయలు ఉండాలి. నాకు అదే మోటివేషన్ ఉంది. కంపెనీ ట్రైనర్స్ ఇచ్చే మీటింగ్స్ లో గానీ, జూమ్ మీటింగ్ లో గానీ, ఈ రోజు ఇప్పుడు నేను ఇచ్చేది కూడా ఇంకా ఎవరైనా మోటివేషన్ అనుకుంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. మోటివేషన్ కాదండి, ఫుల్ ఇన్ఫర్మేషన్. నేను అక్కడ అది ఏదైతే నేర్చుకున్నానో అదే నేను చెప్పగలుగుతున్నాను. మోటివేషన్ అనేది మీటింగ్స్ కి వెళ్తే రాదండి. మీటింగ్స్ వెళ్తే వచ్చేది మోటివేషన్ కాదండి, ఫుల్ గా ఇన్ఫర్మేషన్ అందుకొని వస్తామండి. సార్ చెప్పారు నిజంగా అద్భుతంగా. మండే జరిగే మీటింగ్ లో మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ సిస్టమ్ లో నువ్వు నెగ్గగలవు. అదే స్కిల్ నీ టీం కి నువ్వు నేర్పిస్తావు. ఇదే స్కిల్ నీ టీం కి నువ్వు నేర్పిస్తావు. నువ్వనేది ఆ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా నేర్చుకొని నీకంటూ స్కిల్ తెచ్చుకొని వాళ్ళకు నువ్వు అందించగలిగితేనే నీ టీం డెవలప్మెంట్ అవుతుంది, నీకు మంచి ఇన్కమ్ వస్తుందని క్లియర్ గా చెప్పారు. ఎగ్జాంపుల్ ఫీల్డ్ కి వెళ్తావు, వెళ్ళిన దగ్గర వాళ్ళు చాలా రకాల క్వశ్చన్స్ చేస్తారండి. వేసినప్పుడు వాళ్ళకి మనం తిరిగి ఆన్సర్స్ ఇవ్వాలంటే కొన్ని మీటింగ్ లో మనం నేర్చుకొని తెలుసుకోగలిగితే ఎవరికైనా చెప్పగలం. ఇంకొక విషయం సార్ చెప్పిన పాయింట్ ఏనండి, ఇది కూడా
మీటింగ్స్ వెళ్ళి మనం ఎవరికైనా ప్లాన్ చెప్పిన తర్వాత అక్కడే కూర్చున్నప్పుడు ఒక మాట అంటారు, అంతా వినేస్తారు. విన్నంత వరకు ½ టైం అయినా మనకి ఇస్తారు. ఆ కాసేపటి తర్వాత ఏమంటారంటే, టైం లేదండి నాకు అసలు, మీరు చెప్పింది అంతా బాగానే ఉంది, చెయ్యాలని ఉంది కానీ నాకు టైం లేదండి అని. టైం లేదు అంటే మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత టైం, 8 అవర్స్ మీరు నిద్రపోతారేమో కానీ ఉన్న 16 అవర్స్ 16 గంటలు కూడా ₹1,00,000 పెట్టుబడి పెట్టావు కదా, ఆ బిజినెస్ పైన పెడతావు ఖచ్చితంగా. మరి అది టైం కాదండి. 16 గంటలు ఆ టైం ని నువ్వు తీసేసుకొని ₹1,00,000 పెట్టుబడి పెట్టినటువంటి బిజినెస్ లో లాభం వచ్చినా నీదే బాధ్యత, నష్టపోయినా నీదే బాధ్యత. ఆ రోజు నువ్వు లాస్ పోయినా నిన్ను ఎవరు అడిగేది లేదు. సింపుల్ గా చెప్పారండి. నువ్వు లాభం వచ్చినా నీదే, నష్టమైనా సరే నీదే. అక్కడ నువ్వు పెట్టుబడి పెట్టావు కదా. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు ఈ మంత్ నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇంట్లో. ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత నేను వెస్టేజ్ వర్క్ చేయడానికి వస్తానండి అంటారు. నిజంగానండి, మీ అందరికీ కూడా ఎదురవుతాయి. ఫీల్డ్ వర్క్ వెళ్ళే దగ్గర ఈ మంత్ ఆవిడ కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, అందుకే నెల రాలేదు, నెక్స్ట్ మంత్ వస్తారండి అని మనకు మనమే చెప్పుకుంటాం చూడండి లీడర్స్. నిజమండి, నేను వెళ్ళిన దగ్గర కూడా ఇవే చెప్తూ ఉంటారు. సమస్య అనేది ఎప్పుడు ఉండదు, టైం అనేది మనకి ఎప్పుడు దొరుకుతుంది. సార్ ఒకటే చెప్పారు, 6+3 అడుగులండి స్థలం. సింపుల్ గా ఒకటే పాయింట్ చెప్పారు. 6+3 ఏంటంటే డెడ్ బాడీని తీసుకెళ్లి శ్మశానంలో వేస్తాం చూడండి, ఆ స్థలం కోసం చెప్పారు. అంటే మనిషి చచ్చిపోయే వరకు కూడా, పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయటండి. ఇది రియల్ గా నిజమండి. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు సమస్యలు ఉంటూనే ఉంటాయి. నెక్స్ట్ అలానే టైం అనేది కూడా మన చేతుల్లో ఉంది. ఉంది అంటే ఉంది, టైం లేదు సరిపోలేదు అంటే ఇంకా లేదు. అక్కడికి వెళ్ళే వరకు కూడా ఇక లేదండి మనకి. మనం దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటేనే ఆ టైం మనం ఆ సిస్టమ్ లో పెట్టగలమా లేదా. ₹1,00,000 పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి ఖచ్చితంగా 16 గంటలు అక్కడ వర్క్ చేస్తాడు. ఒక ₹10,000 జీతం కోసం ఒక కంపెనీకి వెళ్తే ఈజీగా 12 అవర్స్ డ్యూటీ చేస్తాం. 8 అవర్స్ చేసే కంపెనీలు ఉన్నాయి, 12 అవర్స్ చేసే కంపెనీలు కూడా ఉన్నాయండి. డ్యూటీ చేస్తాం. ఆ కాసేపు అక్కడ ఉన్న టైంలో ఫ్యామిలీ కోసం కానీ, పిల్లల కోసం కానీ, ఇంటి కోసం కానీ నువ్వు ఆలోచించినా తిరిగి వెనక్కి రావడానికి వాళ్ళు పంపించే వరకు నీకు అసలు టైం కుదరనే కుదరదు. కానీ ఇక్కడ సార్ ఏం చెప్పారండి, 16 గంటల టైము, 12 గంటల టైము మనకు అడగలేదండి. 5 గంటల టైం తీసుకొని ఈ 5 గంటల టైంని కరెక్ట్ గా వెస్టేజ్ సిస్టమ్ కోసం ఉపయోగించండి, కరెక్ట్ గా ఉపయోగించండి. ఆ రోజు 100 PV తీసుకురండి అని చెప్పారు. మిగతా టైం అంతా మనం స్వతహాగానే ఉపయోగించుకుంటున్నామండి. ఎంత టైంని మనం ఉపయోగించుకున్నప్పుడు ఈ 5 అవర్స్ వెస్టేజ్ సిస్టమ్ లో పెట్టలేకపోతే, ఎందుకు పెట్టలేకపోతే ఇక నేను ఈ సిస్టమ్ లో వర్క్ చేయలేను మనకు మనమే క్వశ్చనించుకుందామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలా ఇష్టంగా మనం చేసే వర్క్ పైన మనం ఇష్టంగా మైండ్ పెడితేనే చేయగలమండి. మైండ్ పెట్టకపోతే అస్సలు చేయలేం. సార్ చెప్పినట్టు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని వచ్చినప్పుడే నువ్వు లీడర్వి. నువ్వు లీడర్గా నీకు టీంని తయారు చేసుకోగలవు. అదే విధంగా నీ టీం మంచి డెవలప్మెంట్ తీసుకోగలదు. ప్రతిదానికి మనం ఫోన్లు చేసినా కూడా చాలా అంటే సాకులని అనకూడదులేండి, ఎవరిని అనకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి పనిని బట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ రోజు నాకు పలానా వర్క్ ఉంది, పలానా దగ్గర ఫంక్షన్ ఉంది, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళండి, వెళ్ళొద్దని అనట్లేదు. ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వండి, ఫ్రెండ్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వండి, రిలేషన్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాతే మిగతా టైంని మనం వెస్టేజ్ పెట్టండి అన్నారు. ఆ మిగతా టైంని కూడా ఆ డేలో పెట్టకపోతే ఇక నువ్వు ఎలా నెగ్గుతావు, నువ్వు ఎలా వర్క్ చేయగలవు. ఇదే డబ్బులు పెట్టుబడి పెడితే, ₹1,00,000 పెట్టినటువంటి బిజినెస్ మ్యాన్ నేనున్నాను కదండి. నేను ₹1,00,000 పెట్టుబడి పెట్టాను కనుక ఆ రోజు ఫంక్షన్ ఉన్నా కూడా మా ఫ్యామిలీలో ఎవరో ఒకరిని, మా బాబుని గాని, మా పాపని గాని, మా ఆయన గారిని గాని పంపించేసి నేను షాప్ లో కూర్చుంటాను. ఎందుకంటే అక్కడ డబ్బులు పెట్టాను కదండి, ₹1,00,000 పెట్టాను కదా. ₹1,00,000 పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పెట్టుబడి వృధా పాలు కాకూడదు. అదే విధంగా అక్కడ ఆ రోజు బిజినెస్ ఆగిపోకూడదు. అందుకే నేను ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరో ఒకరిని పంపించేసి నేను షాప్ లోనే ఉండిపోతాను. మరి మన సిస్టమ్ లో ఎలాంటి రూపాయి పెట్టుబడి పెట్టట్లేదు కదండి. ఆ రోజు ఫంక్షన్ కి నేనే వెళ్ళి తీరాలి, నేను ఖచ్చితంగా ఫంక్షన్ కే వెళ్ళాలండి అంటాం. కానీ అక్కడికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఎక్కువ టైం అక్కడ పెడతాం, ప్రతిరోజు బిజీ లైఫ్ ని అనుభవిస్తాం. అక్కడ ఇచ్చే ఇంపార్టెంట్ అసలు ఇక్కడ ఇవ్వనే ఇవ్వం.
నిజం చెప్పాలంటే అక్కడ పెట్టేటువంటి టైంని అందులో సగం టైంని ఇక్కడ పెట్టుకుంటే మన బిజినెస్ ఎలాంటిదండి? స్టార్టింగ్ ఎక్కువగా కష్టపడతాం, తక్కువ ఇన్కమ్ వస్తుంది. తర్వాత కొంతకాలం గడిచేసరికి మంచి టీం వస్తుంది మనకి, తక్కువ కష్టపడతాం, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అది మనకొక్కరికే వర్తిస్తుందండి? మన లైఫ్ లైన్స్ అందరికీ వర్తిస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా. అంటే పెట్టుబడి పెట్టిన బిజినెస్ కి, పెట్టుబడి పట్టకుండా చేసే బిజినెస్ కి ఎంత వ్యత్యాసం ఉందో క్లియర్ గా మనకే కనిపిస్తుంది. నెక్స్ట్ అలాగనే ఆ చూడండి, ఈ రోజు నేను ఒక పాట పాడాను కదా, నాకు చాలా ఇష్టం అండి. పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం ఉంటే చేదు కూడా తీయగా ఉంటదని సాంగ్ లోనే ఒక మంచి వర్డ్ వచ్చింది కదండి. ఇష్టం ఉంటే అది ఎంత కష్టమైనా దాన్ని మనం బయటకు తీయగలం. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం గనక ఏ పాట అయినా సరే, ఎంతటి వర్డ్స్ మెలికలు తిరిగి ఉన్న పాటనైనా సరే, నేను పిచ్చిగా ఇష్టపడి దాన్ని ఒకటికి 2, 3 సార్లు ప్రాక్టీస్ చేసి దాన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకొని నేను ఎక్కడైనా పాడాలనుకున్నా పాడిస్తాను. లేదా నాకు నేను ఖాళీ ఉన్న టైంలో అయినా సరే నేను దాన్ని నెమర వేసుకుంటూ రిపీట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అది నాకు ఇష్టం. ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైనా సరే చాలా తేలిగ్గా ఉంటది. ఎగ్జాంపుల్, మనం ఫంక్షన్స్ కి వెళ్తామండి. ఫంక్షన్స్ కి వెళ్లే దగ్గర ఖర్చు పెట్టి వెళ్తామా, ఖర్చు లేకుండా వెళ్తామా ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్తే 1000 రూపాయలు సారీ కట్టుకుంటాం, 1000 రూపాయలు గిఫ్ట్ వాళ్ళకి చేతిలో పెడతాం, పెట్టాలి తప్పదు. 1000 రూపాయలు సారీ కట్టుకోకపోతే మనకి మనసు ఒప్పదు. మంచి సారీ కట్టుకోవాలని మన మనసుకి ఇష్టం. నెక్స్ట్ ఫంక్షన్ కి వెళ్ళిన దగ్గర ఒక 1000 రూపాయలు, ఈ రోజు 100, 200 ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. అది చాలా సింపుల్ గా చూస్తున్నారు. మరి 1000 రూపాయలు గిఫ్ట్ హ్యాంబర్ అయినా ఇవ్వాలి, లేదా 1000 రూపాయలు క్యాష్ అయినా ప్యాక్ చేసి ఇవ్వాలి. అంటే 2000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు నేను ఫంక్షన్కి వెళ్ళాను కదండి. నేను డే అంతా ఎంజాయ్ చేశాను, చుట్టాలని, బంధువుల్ని, ఫ్రెండ్స్ ని అందరినీ కలిసి. కానీ మరుసటి రోజు చూస్తే ఏమీ లేదండి. జస్ట్ ఆ 1 డే సింపుల్ గా చిన్నగా ఎంజాయ్ చేయడం కోసమే వెళ్ళాను. ఇంపార్టెంట్ అంటే తప్పదండి, వెళ్ళండి. ఇంపార్టెంట్ కాకపోయినా మనం చేసే పని అండి నేను చెప్పేది. నెక్స్ట్ అదే విధంగా వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ లో మీటింగ్ జరిగిందండి. ఆ రోజు మా ఊర్లో ఒక పెళ్లి జరిగింది, మా ఫ్యామిలీ మెంబర్స్ దే. మా పాపకి డబ్బులు ఇచ్చి నువ్వు ఈ పెళ్లి చూసుకొని రా అమ్మా, నేను మీటింగ్ వెళ్తానని వెళ్ళాను. నేనేం చేశానంటే 100 రూపాయల ఛార్జీ ఇటు పెట్టాను, 100 రూపాయల ఛార్జీ అటు పెట్టాను. 200 రూపాయల ఛార్జీ పెట్టుకొని వైజాగ్ మీటింగ్కి వెళ్ళి కూర్చోవడం వల్ల, ఒకవేళ ఆ రోజు నేను 1 డే ఫంక్షన్ కి వెళ్ళుంటే ఎంజాయ్ చేసేదాన్నేమో. ఆ ఒక్క రోజేనండి, ఆ ఒక్క రోజే ఎంజాయ్ చేసి ఉండేదాన్ని. నేను 200 రూపాయల ఛార్జీలు పెట్టుకొని వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాను కదండి. అక్కడికి వెళ్ళడం వల్ల కంపెనీ ట్రైనర్స్ ఇచ్చే మీటింగ్స్ విని నేను మంచి ఇన్ఫర్మేషన్ ని నేను తెచ్చుకోగలిగానండి. చూసారా, ఇది ఇష్టంతో చేసిన పని అండి. ఇది చాలా ఇష్టంతో చేసిన పని. చాలా ఇష్టంగా, అంటే కష్టపడి ఇబ్బంది పడితే మనం వెళ్ళలేమండి. మీటింగ్సే గానీ, వెస్టేజ్ సిస్టంలో ఉన్నటువంటి వర్కే గానీ, మనం ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ గా, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, నాకు చాలా ఇష్టంతో ఉంటే ఆ పాటలు అంటే బాగా పిచ్చి గనకే నేను అంత పిచ్చిగా ఎంత కష్టమైన పాట అయినా సరే దాన్ని ప్రాక్టీస్ చేసి నేను నేర్చేసుకుంటాను. అలానే మన సిస్టంలో ఎవరికైనా సరే ప్రోడక్ట్ నాలెడ్జ్ అయినా, కంపెనీ గురించి అయినా, కంపెనీ ప్రాసెస్ అయినా, లేదా ఇన్కమ్ ప్లాన్ అయినా పదే పదే నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తది. కానీ అది కష్టంగా బట్టి పట్టి చెయ్యాలి అంటే అది ఎప్పటికీ రాదండి. కష్టంతో బట్టి పడితే రాదు, ఇష్టంతో. ఇక్కడ నేను ఈ రోజు ఇన్కమ్ ప్లాన్ నేర్చుకోవాలి, నేర్చుకుంటే నేను ఇంకొకరికి చెప్పగలను. అదే విధంగా ఈ రోజు ఒక మేడం గారు షుగర్ కోసం ప్రోడక్ట్ చెప్పారు, ప్రోడక్ట్ గురించి చెప్పారు, షుగర్ కంట్రోల్ చేసుకునే ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ గురించి నేను నేర్చుకుంటేనే ఈ రోజు నా కళ్ళ ముందు కొన్ని వందల మంది షుగర్ పేషెంట్లు, పుట్టకొక్కులు పుడతాయి కదండి వర్షాకాలాన్ని, అలా పుట్టేస్తున్నాయి. ఎవరికి చెప్పినా నో చెప్పకుండా ఉండాలి. నేను చెప్పే ప్రోడక్ట్ నాలెడ్జ్ అంత బలంగా ఉండాలి. ఒక పేషెంట్ దగ్గరికి నేను వెళ్ళాను అంటే ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ నేను అంతే బలంగా ఇస్తే ఆ పేషెంట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ మొత్తం విని, అమ్మా ఈ రోజు నాకు ఈ ప్రోడక్ట్ ఇవ్వు అనే స్థితిలో నేను తయారవ్వాలి అంటే అది నాకు ఇష్టం ఉండాలండి. ఆ తీపి నాలో ఉండాలి. నాకు ఇష్టం ఉంటేనే నేను ఆ ప్రోడక్ట్ గురించి నేను నేర్చుకోగలను. లేదు, నేను సిస్టమ్ లో ఐడి వేశాను, జస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఆడుతూ పాడుతూ, షుగర్ అండి, షుగర్ కి గ్లూకో హెల్త్ వాడితే తగ్గిపోద్దండి, లేదు ఎక్కువగా ఉంటే నీమ్ వాడితే తగ్గిపోద్దండి అంటే వాళ్ళు రానే రాదండి. అంటే అది అయిష్టంతో చేసే పని. ఇష్టంతో చేస్తే అలా ఉండదు కదండి. ఆ ప్రోడక్ట్ తాలూకా డెప్త్ డీప్ గా మనం లోతుగా వెళ్ళిపోతే అది మనకి చాలా ఇష్టంతో చేసిన పని కంటికి కనిపిస్తుంది. ఆ పని మనం చేయడంతో మనం ఎవరికి చెప్పినా అవతల పర్సన్ మైండ్ కి పూర్తిగా అర్థం చేసుకొని ఆ ప్రోడక్ట్ స్పాట్ లో తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారండి. దయచేసి ఎవ్వరు కూడా వెస్టేజ్ కంపెనీలో చేసే వర్క్ ని అశ్రద్ధతో చేయకండి, ఆడుతూ పాడుతూ చేయకండి.
ఇష్టంతో, అభిమానంతో, సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ప్రోడక్ట్ల గురించే కానీ, కంపెనీ గురించే కానీ, ప్రతిరోజు జరిగే మీటింగ్సే కానీ మనం మాత్రం వినకపోతే, మన మైండ్లో దించుకోకపోతే మనం ఏం చేయలేమండి. ఓకేనా లీడర్? మరి ఎవరి మనసైనా నొప్పించి ఉంటే సారీ అండి, ఏమనుకోవద్దు. ఈ రోజు నాకు బలంగా నేను చెప్పాలి అనిపించింది. నేను ఏదైతే నాకు మండే జరిగిన మీటింగ్ లో నా మైండ్ ఏదైతే ఓపెన్ అయిందో దాని గురించే నేను చెప్పానండి. ఇందాక కర్కుమిన్ ప్లస్ ప్రోడక్ట్ గురించి చెప్పిన విషయంలో దాని ఎంఆర్పి కాస్ట్, డిపి కాస్ట్ చెప్పలేదు. ఒకసారి నేను చెప్తానండి. కర్కుమిన్ ప్లస్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంఆర్పి 1050 అండి. డిపి ప్రైస్ 900 అండి. దాని పీవీ వచ్చేసి 30 పీవీ అండి. ఆ ప్రోడక్ట్ తాలూకా పీవీ 30 పీవీ అండి. ప్రతిరోజు కూడా వేసుకునే విధానం రోజుకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కొంచెం వేడి చేస్తుంది అనిపిస్తే మనం 2 టైమ్స్ వేసుకోవచ్చు లీడర్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. నేను ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడలేదు. అలా ఎవరికైనా మనసుకి అనిపిస్తే సారీ లీడర్. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అసలు ఏమైందో నాకైతే తెలియదు, కానీ చాలా మంచి స్పీచ్ అయితే ఇచ్చారు. ఎమోషనల్ అంటే మన మీటింగ్ మీలో ఎంత అసలు ఒక మొమెంటం అయితే స్టార్ట్ చేసిందండి. చాలా మీ మాటలో ఈ 2-3 డేస్ బట్టి మాట్లాడుతుంటే అసలు నాకే అనిపించింది, మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారు మీరు. ప్రతిదీ ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఒకప్పుడు టీం అనేవారు, ఇప్పుడు ఇండివిజువల్ గా అయినా సరే నేను చేయగలను ఒక అద్భుతమైన కాన్ఫిడెంట్ వచ్చిండే మీలో. చాలా ఒక మీటింగ్ ఒక వ్యక్తిలో ఇంత మంచి ఉత్తీర్ణత తీసుకొస్తుందంటే ఎక్సలెంట్ మేడం, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఈ రోజు మీ సెషన్ అయితే ఇంకా మాటలు లేవు. ఎక్సలెంట్, ఇంకా మార్వెలస్ మేడం. అలాగే మరి ఈ మంత్ ఆల్రెడీ మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, క్వాలిఫై అవుతున్నారు మంచిగా. మీకు నిన్నంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి Yes, కమింగ్ మంత్ నుంచి మీరు ఏమైనా తీసుకున్న డెసిషన్ ఏమైనా ఉందా మేడం, ఎంటైర్ మీ టీం నుంచి? ఎంటైర్ టీం నుంచి అంటే మేడం, నా ఆలోచన అయితే పూర్తిగా నా మైండ్ లో ఉన్నదైతే ఒకటే మేడం. ప్రతి వ్యక్తి కూడా 1:6 గురించి కూడా నేను మాట్లాడలేదు మేడం. ప్రతి వ్యక్తితో కూడా 1:6 చేయించాలని నాకు బలమైన డ్రీమ్ ఉంది మేడం. అది 10 మంది ఇవ్వడం, 8 మందిని ఇవ్వడం, 6గురిని ఇవ్వడం నాకు అసలు నచ్చలేదు మేడం. ఇస్తే ఖచ్చితంగా 20 మెంబర్స్ ని ఒక్క లైన్ నుంచి ఇవ్వాలి మేడం. ఒకే ఒక్క లైన్ నుంచి 20 మెంబర్స్ ఇవ్వాలి. నా బలమైన డ్రీమ్ అయితే 2 లైన్లు చాలా స్పీడ్ గా ఉన్నాయి కనుక ఆ 2 లైన్ల నుంచి కూడా ఒక్కొక్క లైన్ నుంచి 20 మెంబర్స్ ని తీసుకొచ్చినప్పుడు అది నిజమైన వర్క్ అని నేను భావిస్తాను మేడం. ప్రజెంట్ ఒక్క లైన్ పైన అయినా సరే ఫుల్ ఫోకస్ పెట్టాలి కనుక ఒక లైన్ నుంచి 20 మెంబర్స్ ని ఇచ్చే వరకు నేను నిద్రపోను మేడం. ఖచ్చితంగా అలాగే చేస్తాను. సెల్ఫ్ అనేది 200 ఖచ్చితంగా ఈ మంత్ నుంచి చేంజ్ చేసుకుందామండి. 14th లోపే చాలా వరకు పీవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ మంత్ నుంచి సార్ నిన్న మాట్లాడంటే సునీల్ సాహు సార్ మీ వర్క్ మీరు చేస్తున్నారు. ఆ జూమ్ అవనివ్వండి, ఈ 1:6 అవనివ్వండి, ప్రతి రీచ్ అండ్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ 200. ఎప్పుడైతే నేను సార్ కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశానో, ఫస్ట్ ఏం డెసిషన్ తీసుకున్నా యాజ్ అప్లైనర్ కి మనం చెప్పాలి కాబట్టి సార్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ చాలా హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మనము మన బుధవారం మీటింగ్ లో ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. నిన్న చెప్పిన విషయం ఏంటంటే సార్ సెల్ఫ్ 200 పీవీ ఎక్సలెంట్, అక్కడ సేల్ చేయడం కూడా మీరు నేర్పిస్తున్నారు, చాలా బాగుంది. కానీ 1:6 అనేది మాత్రం మీరు ఎంతో కష్టపడి ఎఫర్ట్ పెట్టి చేశారు కాబట్టి 1% కూడా దాన్ని వదలొద్దు. 200 సెల్ఫ్ ఓవరాల్ గా 6 మెంబర్స్ నుంచి 100 పీవీ అంటే ఒక పర్సన్ నుంచి మీరు 300 పీవీ తీస్తూ 14th వరకు డెడ్ లైన్ పెట్టి 14th నుంచి 31st వరకు కూడా మీరు 6 లెగ్గల్లో పీవీ ఎలా చేయాలి? సేల్ చేసి చేయొద్దు. సేల్ చేసి చేసేది సెల్ఫ్ లో చేయమనండి. కానీ మిగతా లెగ్గల్లో జనాల్ని ఇన్క్లూడ్ చేసుకోవాలి. బిజినెస్ ప్లాన్ చెప్పి జనాల్ని ఇన్క్లూడ్ చేసుకొని టీమ్ అనేది గ్రోత్ చేసుకొని 6 లెగ్గలు కూడా కంప్లీట్ చేయాలి అనే నినాదం మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయొద్దు మేడం. ఇలా అయితే మీరు అనుకున్న మీరు ఎవరెవరైతే నేమ్స్ చెప్పారో వాళ్ళకి ఇనీషియల్ గా ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారండి. మరి అప్లైనర్ గైడెన్స్ ఆయన ఎంతో అనుభవంతో చెప్పారు కాబట్టి, సో అలాగే మంచి మంచి ఈవెంట్స్ చాలా అనౌన్స్మెంట్ చేశారు. నాకైతే వైజాగ్ అనే కాదు, ఇప్పుడు మెయిన్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టారు. మీరు ఎంత చేస్తున్నారో మీరు అంత చేయండి. నేనేం చేయాలో అనేది కూడా నేను చేస్తాను. డెఫినెట్ గా ఈసారి మంచి రిజల్ట్ అనేది 2025 లో మనం తీసుకోబోతున్నాం అని చెప్పి చాలా మంచి విషయాలు. రాబోయే రోజుల్లో ఈవెంట్స్ గుంటూరులో ఒక మెగా ఈవెంట్ జరగబోతుంది. అలాగే వైజాగ్ లో కూడా మెగా ఈవెంట్స్ 2 జరగబోతున్నాయి. కంపెనీ వాళ్ళే వస్తున్నారు. అది ఒక అనౌన్స్మెంట్ పర్సనల్ గా చెప్తారు సార్, కొన్ని రోజుల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ అండి, ఇంకా ఇండస్ట్రీ కోసం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన డెసిషన్, ఈ రోజు మేడం మాటల్లోనే ఇంకా మరి మాధుర్యం అయితే చెప్పలేను.
అసలు అనిపిస్తుంది 1,00,000 రూపాయలు తీసుకున్నారని ఇప్పుడు నాకు ఫీల్ అయితే అనిపిస్తుంది. సూపర్ మేడం, ఎక్సలెంట్ థ్యాంక్ యూ. మేడం, ఇంకా తిరిగిలేదు. మీ సెషన్ లో ఎక్సలెంట్ ఉండే. మరి మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. మ్యూట్ ఆన్ చేసుకోండి, మీ దగ్గరే మ్యూట్ ఆన్ చేసుకోవచ్చండి. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీకు పేరు మీ అమ్మ నాన్నగారు సరస్వతి అనే పేరు పెట్టారు అంటే అది మాత్రం మీరు ఫుల్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీ నాలుక మీద అంత బలమైన ఆ, ఆ, సరస్వతి రాత అనేది ఉన్నదంటే మీరు చెప్పుతుంటే నాకు నిజంగా ఆ, ఆ, అంటే ఆ టైంలో మీరు దగ్గర ఉంటే గట్టిగా మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఎవరు హట్ అవ్వడానికి ఏం లేదు మేడం. మీరు చెప్పింది 100% ఇది నిజం. ఎస్ ఇది మేడం. నిజం కాబట్టే మీ నోట్లోంచి వచ్చింది. ఇది మాత్రం ఎవరైనా సరే నేర్చుకోవాలి మేడం. ఇది చిన్న పెద్ద ఎవరు అనేది కాదు, ఎంతలో ఉన్నామనేది కాదు. కానీ మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. అది మాత్రం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మేడం. మీరు మీటింగ్ గురించి చెప్పారే, నిజంగా అనకూడదు కానీ నేను మాత్రం చాలా సంతోషిస్తున్నాను మేడం. మీరు థ్యాంక్ యూ. మాట్లాడుతుంటే నాకు నోటని మాటలే రావట్లేదు. నాకు కళ్ళు రెప్ప కూడా రెప్పేస్తే ఎక్కడ మర్చిపోతాను అన్నట్టుగా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ అంత మేడం. దీనిగా ఉంది మేడం మీ సెక్షన్ మాత్రం. సూపర్ మేడం. మేడం మీరు ఎప్పుడు కలకాలం ఎప్పుడు ఇలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండి మీరు అనుకునేది నిజంగా మీరు సాధిస్తారనేది నాకు మాత్రం తెలుస్తుంది. మీరు సాధిస్తారు కంపల్సరిగా. మీరు థ్యాంక్ అనుకునే యూ డ్రీమ్ మేడం. డ్రీమ్ ఏంటనేది మాత్రం అది నిజం. మీరు చేస్తారు కూడాను. ఎస్ మేడం, కానీ చేయాలి మేడం. సెక్షన్ మాత్రం జూమ్ అనేది అదరకొట్టేశారు మేడం. ఇంకా థ్యాంక్ యూ మరి మేడం. నాకు మాటలు అంటే రావట్లేదు. ఎన్నో చెప్పాలని ముందు నేను ఇచ్చాను, కానీ నోటంటే మాటలు రావట్లేదు. మీ సెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. ఎవ్వరు హట్ అవ్వడానికి లేదు మేడం, ఇది నిజము. నేనైతే వచ్చాను, కానీ ఎలాగ మీరు ఎంత చక్కగా మీరు చెప్పుతుంటే ఎలాగంటే నాకు చెవులోని నాకు అమృతం పోసినట్టు అనిపించింది మేడం ఈ రోజైతే. చాలా మేడం మీ దగ్గర ఇంకా నేర్చుకోవాలని మేడం. సూపర్ థ్యాంక్ మేడం. యూ. అందరూ ఆ నిత్య దేవుడు విద్యార్థులు. నిజంగా మీకు ఇచ్చిన వాయిస్ కి మాత్రం నిజంగా 1000 నమస్కారాలు. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ లక్ష్మి యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు లేడీస్ మీటింగ్ ఉంది కదండి. ఆల్రెడీ మనకు ఒక గెస్ట్ మా సునీల్ సావు సార్ ఇప్పుడే నెంబర్ పెట్టడం జరిగింది. భవానీ గారు డైమండ్ డైరెక్టర్. మరి డైమండ్ డైరెక్టర్ లో ఉండి తెలంగాణలో 1,00,000+ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు లేడీస్ ఈవెంట్ కి మేడం ఎప్పుడండి? లేడీస్ జూమ్ అండి, ఓకే మేడం. లేడీస్ జూమ్ ఈవినింగ్ 8:30కి ఎంటైర్ టీమ్ అటెండ్ చేయించండి. ఎందుకు అంటే యాక్చువల్ గా 100 మెంబర్స్ కి అయితే మనకి జూమ్ 1,800 తో సరిపోతుందండి. కానీ ఓన్లీ 300 మెంబర్స్ కి 5,300 పెట్టి మనం జూమ్ తీసుకుంటున్నాం. అంటే చూడండి, మీ అకౌంట్ లో ఉన్న 5,000 ఒక్కసారి నాకు ఫోన్ పే చేయగలరా? నెలకు ఒక్కసారి ఎవరు చేయలేం. అంటే 5,000 మనం ఫోన్ పే మనం అదనంగా చేస్తున్నాం. మనం ఒక చిట్టి కట్టట్లే, ఒక లోన్ పే చేయట్లే, కానీ 5,000 మన ఫోన్ నుంచి ఫోన్ పే వెళ్తుంది. అంటే దేనికి అంటే ఓన్లీ లేడీస్ ఈవెంట్ లో అప్పుడు 100 మెంబర్స్ వచ్చేటప్పుడు ఏమైంది అంటే విపరీతమైన ఫోన్ కాల్స్ అండి. మేడం 100 క్లోజ్ అయిపోతుంది, 100 క్లోజ్ అయిపోతుంది అంటే ఒక్కరు ఆ మాటలకి చిన్న ఫీలింగ్ అనిపించింది. మన టీం అవని ఎవరి టీం అవని పాపం వాళ్ళ సబ్జెక్ట్ మిస్ అవుతున్నారు, దూరంగా ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు. లేడీస్ ఈవెంట్ ద్వారా చాలా మంది డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇన్ కేస్ నాతో కలిపి అని చెప్పి మళ్ళీ మనం ఒక 5,300 ఎక్స్ట్రా అయినా కూడా పే చేసి తీసుకున్నామండి. మొన్న 24th క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుండే 5,300 కేవలం లేడీస్ ఈవెంట్. ఈ రోజు 300 మెంబర్స్ వరకు ఉంది. నెక్స్ట్ మరి అందరూ కూడా తెలంగాణ, ఖమ్మం, వైజాగ్, ఆంధ్ర మొత్తం అంతా కూడా మనకి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే ఫ్రైడే ఏ జూమ్స్ కూడా అవ్వవు. ఓన్లీ ఫ్రైడే లక్ష్మీ మేడం జూమ్ మాత్రము ఆడబడుచులు మా జూమే అవుతుంది. ఆ జూమ్ కి అందరం కూడా మేము సపోర్ట్ చేస్తామని మనకి మద్దతు ఇవ్వడం జరిగింది. తెలంగాణ టీం మొత్తం, ఇక తెలంగాణ ఆంధ్ర కలిపి లీడర్స్ మనము వీక్లీ ఒక లీడర్ రాబోతున్నారు. సక్సెస్ అయిన లేడీ, సక్సెస్ అవుతున్న లేడీ. సో మరి ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఫ్యూచర్ అనేది చూడండి. మంచి మంచి డెసిషన్స్ తో ఈ రోజు మరి డైమండ్ డైరెక్టర్ అయిన ఖమ్మం నుంచి ఒక లేడీ రాబోతున్నారు. 1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు.
లేటెస్ట్ గా వచ్చిన లేడీ అండి. లాస్ట్ కాదు, లేటెస్ట్ గా వచ్చి కూడా ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు మీ ఎవరైతే టీమ్ లో లేడీస్ ఉన్నారో అందరినీ యాడ్ చేయించండి. ఎందుకంటే ఏ ఈవెంట్ ద్వారా ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సెకండ్ వన్ అండి, మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అసలు మీకు మామూలుగా జూమ్ సెషన్ సరిపోదు మేడం, 1 డే వర్క్ షాప్ ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. ఈసారి కంపెనీ ఈవెంట్ దగ్గర సార్ పక్కన నించోబెట్టేద్దాం మేడం. ట్రాన్స్లేషన్ అప్పుడప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తారు కదా మన ఏసం గారు, ఆ ప్లేస్ లో మన సరస్వతి గారు అయితే కరెక్ట్ సరిపోతారు. అవును మేడం, నిజంగా మేడం. అంత అసలు ఇందాక లక్ష్మీవాస గారు అన్నట్టుగా సరస్వతి పలుకులు పలికినట్టుగా ఉంది. కాకపోతే ఇంక ఇలాంటి మాటలు ఈ జూమ్ సెషన్ మనకు సరిపోవు మేడం. మీ మోటివేషన్ అంటున్నారు కదా, మోటివేషన్ కానే కాదు, ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అది చెప్పడం. అది అసలు Yes. మోటివేషన్ పదం అన్నది మనం పెట్టుకున్న పేరు తప్ప, మోటివేషన్ అన్నది ఎవరికి వాళ్ళే. నాకు 10,000 కావాలంటే 10,000 కోసం పరిగెట్టాలి, 30,000 కోసం వద్దు 30,000 కోసం పరిగెట్టాలి. Yes, అదే madam. మోటివేషన్, Yes, madam. అంత మించి ఏం కాదు. చాలా బాగా చెప్పారు మేడం. నేర్చుకోని విధానం కోసం అయితే లక్ష్మీ మేడము, విజయ్ మేడము, సునీల్ సాహు సార్తో ఈశ్వర్ సారు, వీళ్ళందరూ కూడా పెద్ద లీడర్సే కదా. ఆల్రెడీ అందరూ ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళే కదా. వాళ్ళకి కూడా 12,50,000 దగ్గర 13 లక్షలు తీసుకున్న సాహు సార్తో సహా డైరీ పట్టుకొని కూర్చొని రాస్తున్నారు మేడం. ఆ రోజు మీటింగ్ లో అయితే మనం ఎంత Yes. మేడం అసలు ఉఫ్ Yes, అంటే madam. ఎగిరిపోతాం. అంత అలాగా చిన్న మాట మాట్లాడితే లక్ష్మీ మేడం మేడం ఉండండి చాలా ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నారు అన్నారు. ఏదో మాట్లాడడానికి వెళ్ళాను నేను. అంటే Yes, madam. అసలు ఏమి నేర్చుకుంటున్నామో ఏమి నేర్చుకోవట్లేదా అన్నది మనకు మనమే గమనించుకోవాలి. దీనిలో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి చెప్తే ఇప్పుడు ఇలా జూమ్ లో చెప్పడం వల్ల అక్కడ రాకపోయిన వ్యక్తులకు కూడా నెక్స్ట్ టైం ఇది నేను మిస్ అవ్వకూడదు అనే పాయింట్ అయితే బాగా రేస్ చేశారు. Yes, madam. అది కరెక్ట్ గా చెప్పారు మేడం. నాకు అసి నెక్స్ట్ టైం మనం మిస్ అవ్వకూడదు. అంటే మేడం మీటింగ్స్. ఇప్పుడు ఉన్నాము, ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్ట్ గా ఉన్నాను. నేను నా లైఫ్ లైన్ కింద వాళ్ళకి నేను చెప్పాలి, కానీ ప్రతిసారి మేడం ఫోన్ చేస్తారు, రేపు మీటింగ్ ఉందని గుర్తు చేస్తారు, వెళ్తారు అన్న వాళ్ళకి మాత్రం బాగా మీకు మెసేజ్ అందుతుంది. ఎందుకంటే పోస్ట్ పెడుతున్నారు, పోస్ట్ పెట్టేటప్పుడు ఏ రోజు ఎక్కడ ఏంటి అన్నది మనకు మనమే తెలుసుకొని మనం వెళ్ళాలి. ప్రతిసారి కాల్ చేసి ఫాలోఅప్ చేయాలి, చెయ్యొద్దు అనట్లేదు. లీడర్స్ కి ఫాలోఅప్ చేసి కింద లైఫ్ లైన్స్ కి ఫాలోఅప్ చేస్తే ఇక లీడర్ స్థానంలో ఇంకా దానిలో ఇంకా విలువే ఉంటది మేడం. నా ఒపీనియన్ అది. ఎస్ మేడం. అవునంటారా కాదంటారా అన్నది మరి ఇంకా మిగతా మెయిన్ జూమ్ లో లీడర్స్ ఉన్న కి కాల్ చేసి లైఫ్ లైన్స్ కి కాల్ చేసి అంటే ఇంకా అక్కడ లీడర్ స్థానం వాళ్ళకి ఇదైపోతుంది కదా. అదే నేను చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఎవరి కింద వాళ్ళకి వాళ్ళు ఫాలోఅప్ చేయాలి, మనము చేయాలి, కాదనట్లేదు. కాదు ప్రతిసారి ఫాలోఅప్ చేసి 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 ఇప్పుడు లీడర్స్ గా ఉండేటప్పుడు వాళ్ళు తెలుసుకొని రావాలి మేడం. ఎవరికైనా మిస్ అయినట్టు అయితే ఫోన్ చేయడం అంటే ఇప్పుడు నాకైతే ఫోన్ చేయరు మేడం ఎప్పుడు కూడా, నేనే చేస్తాను. అంటే ఇది ఫస్ట్ రోజు నుంచి కూడా మేడం కి అయితే ఎస్ మేడం, మీకైతే నేను ఎప్పుడు నాకు మీరు కానీ మార్నింగ్ సుమా మేడం కానీ కొంతమంది లీడర్స్ ఉంటారు పాపం, వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ నేను ఏమి ఇవ్వనండి. వాళ్ళ నుంచి ఫోన్ వస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మేడం సారీ ఇవ్వరు అని అనట్లేదు, ఇవ్వకుంటే నేను మిమ్మల్ని ఉంచుకుని కదా మార్నింగ్ లేసి నేను మీ బుర్ర తినేస్తాను కదా ఫోన్ చేసి మేడం ఇలాగా అలాగా అని చెప్పి. ఫస్ట్ డే ఐడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ సండే వచ్చింది మేడం. నాకు మీటింగ్ అని తెలియదు, అప్పుడు నన్ను గ్రూప్ లో ఇంకా యాడ్ చేయలేదు మేడం. సండే మీటింగ్ అవుతుందని చెప్పి అప్పుడు ఒకసారి నాకు కాల్ చేసినట్టు గుర్తు, ఎవ్రీ సండే. అలాగా మనకు మనమే మోటివేషన్ మేడం. మీ బాబు కోసం ఫీజు కోసం ఎలాగో నాకు ఇన్కమ్ ఎలా కావాలో ఎవరి కావాలి మోటివేషన్ ఉంటేనే పరుగులు పెడతాం. ఇది మాత్రం చాలా 100% పక్కా. చాలా సూపర్ మేడం. మీ డ్రీమ్స్ అంటే ఇంకా ఈజీగా అంటే ఈజీగానే కట్టేయగలం మేడం ఫీజు. అదే చాలా బాగా నచ్చింది నాకు. చాలా కష్టపడి నేను చేస్తున్నాను వెస్టేజ్ అంటారు కదా, దీనికి మాత్రం ఇది చాలా బాగుంది. ఈ ఒక్క పాయింట్ అయితే నాకు సూపర్ నచ్చింది మేడం. ఈజీ అనుకుంటే ఈజీ అంటారు కదా, సునీల్ సాహు సార్ చెప్పారు. సంతోషంగా ఉందంటే సంతోషంగా ఉంటది, ఈజీగా ఉందంటే ఇది కష్టంగా ఉందంటే కష్టంగా ఉంటది అని చెప్పి. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బాబుని హ్యాపీగా చదివించుకొని త్వరలో కారులో రావాలి మీరు ఆఫీస్ కి. ఇబ్బంది పడి బస్సులో రాకుండా త్వరలో కాల్ రావాలని నేను డ్రీమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, సరస్వతి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ
వెరీ లక్ష్మి గుడ్ మేడం మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. రాజేశ్వరి మేడం, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక చెప్పండి 4-5 డేస్ నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మీలో ఒక చిన్న చేంజ్ అయితే కనిపించింది. ఆ చేంజ్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎందుకో నాకు ఒక థ్యాంక్ 1 యూ వీక్ మేడం. బ్యాక్ నేను మీకు చెప్పాను ఆ విషయం ఆల్రెడీ. ఎందుకు మీరు జూమ్ లో వాయిస్ వినిపించట్లేదు, మీరు వాయిస్ వినిపించకపోతే నాకు ఏదోలా ఉంటుందని. అప్పటి నుంచి మరి మీరు ఏం డెసిషన్ తీసుకున్నారో నాకైతే తెలియదు. మీ అప్లైనర్ మీరు, కానీ మీ వాయిస్ వినిపిస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. లీడర్ అనేవాళ్ళు వినిపించాలండి, కనిపించాలి, అలాగే నిలబడాలి కూడా. మేడం సూపర్ మేడం. ఎందుకో ఓకే, మేడం చెప్పండి. డైలీ మాట్లాడాలని నాకే అనిపిస్తుంది మేడం. అంతే వెరీ మీరు గుడ్. చెప్పారని నాకు తెలియదు, అంతే మర్చిపోయాను కూడానా. ఎందుకు నేను ఒక లీడర్ గా తయారవ్వకూడదు, నా టీంకి నేను కనబడకూడదు, వినబడకూడదు, నేను అక్కడే ఉండిపోతా, నేను నలుగురిలో ఎలాగా వినబడతాను కనబడతానన్న ఆలోచనతోటి, నాకంటూ వెరీ గుడ్. నేనేంటనేది నిరూపించుకోవాలన్న ఆలోచనతోటి మేడం ప్రతి జూమ్ లో కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి మీరే ప్రతి ఒక్కరు ఏమీ తెలియవాలో ఈ రోజు నిన్న వచ్చే వాళ్ళు మాట్లాడుతుండేటప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదని ఒక కమిట్మెంట్ తీసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా సరస్వతి మేడం నిజంగా వండర్ఫుల్ సెక్షన్ ఈ రోజు ఇచ్చారు మేడం. నిజంగా నాకు థ్యాంక్ యూ మేడం. అనిపించింది గొంతులో ఎన్ని స్పీకర్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఆ స్పీకర్లతోటి నిజంగా అడలాడించారు మేడం ఈ రోజు జూమ్ అయితే. థ్యాంక్ సూపర్ మేడం, అసలు మాటలు అయితే మారుమోగిపోయేవి. ఎలాంటి సెక్షన్లు ఎన్నో ఇవ్వాలి, అలాగే ప్రతి ఒక్క మాటలు కూడా అది అర్థం చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అది మరి వర్తిస్తుందని నేనైతే అనుకుంటున్నా, అక్కడ నాతో సహా. ప్రతి మీటింగ్ కైనా సరే, జూమ్ కైనా సరే, ప్రతి విషయంలో కూడా మనం అనుకుంటే ఏదైనా చేయలేనిదంటూ ఏదీ లేదు. అది నేను అనుకోవాలి, నాతో వచ్చే వాళ్ళు కూడా అనుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ దేనికి వచ్చాను చూడడానికి రాలేదు, లేదా ఏదో నా మాట వినబడడానికి అయితే కాదు. నేనేంటనేది నిరూపించుకోవాలన్న ఆలోచనతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటే మాత్రం వెస్టేజ్ లో మాత్రం మంచి సక్సెస్ అయితే తీసుకోగలమని అయితే చెప్పగలను మేడం. మరి ప్రతి ఒక్క పాయింట్ లో కూడా అర్థం ఉంది. ఎందుకు అంటే నిజంగా మొన్న మీటింగ్ రోజు అయితే నాకు కూడా చాలా బాధ అనిపించింది. అయ్యో నా టీంలో ఇంకొక ఇద్దరు ఉంటే ఎంత బాగున్నో అనిపించింది. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఇదైపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మేడం మీటింగ్ కి అయితే మొన్న సోమవారం మీటింగ్ కి. మరి చాలా ఆ రోజు మీటింగ్ అనే కాదు, ఈ రోజు జూమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఆ రోజు వినేసి వదిలేసామేమో కానీ మరొకసారి మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు మేడం, మీ మంచి స్వీట్ వాయిస్ తోటి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అన్ని కూడా మీ అబ్బాయికి తొందరగా అంటే ఏదైతే లోటు ఉందో డబ్బుల విషయంలో ఆ లోటు కూడా వెస్టేజ్ ద్వారానే మీకు క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి జూమ్లు ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. కానీ మొన్న మీరు బుధవారం మిస్ అయిపోయారు మేడం, మీరు లక్ష్మీవాసు గారు. అదే కొంచెం ఫీల్ అయ్యాము. మేడం అదే మేడం, నేను చాలా బాధపడ్డాను మేడం. అంటే నాకు కూడా తెలీదు నిజంగా అంత బాగా అవుతుందని తెలిస్తే నేను మీకు చేసేస్తాను. లక్ష్మీవాసు గారికి ముందు రోజు చేశాను, మీకు కూడా చేయలేదు. నేను చేద్దును, కానీ నాకు కూడా తెలియదు బుధవారం మీటింగ్ ఇంతమంది లీడర్స్ అటెండ్ అవుతారని నాకు తెలియదండి. సాహు సార్ వైజాగ్ లో ఉన్నారని తెలుసు, కానీ సాహు సార్ మీటింగ్ కోసమే వచ్చారట, అప్పుడే తెలిసింది నాకు. నేను చెప్తున్నారు అసలు ఎంత బాగా, చాలా ఫస్ట్ టైం ఆయనే ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి అన్నారు, ఫస్ట్ టైం నేను ఇన్ని సెషన్స్ లో హరీష్ సార్ మాట్లాడడం అనేది నాకు పర్ఫెక్ట్ గా నచ్చింది ఫస్ట్ టైం. అలాగే మధు సార్ మాట్లాడింది ఫస్ట్ టైం, నాకైతే నచ్చింది అని చెప్పారు ఈశ్వర్ సార్ మాట్లాడడం. కానీ అక్కడ లీడర్స్ అందరూ కూడా చాలా బాగా, నాకు కూడా తెలియదండి అంత బాగా అవుతుంది. ఎలా మీకు ఇన్ఫార్మ్ చేద్దాం నేను. మేడం ఆ రోజు నేను కూడా ఫొటోస్ చూసి అనుకున్నాను, అయ్యో నేను మిస్ అయిపోయాను అని చాలా బాధపడ్డాను మేడం. ఎస్ మేడం, ఎప్పుడు వస్తారు చాలా బుధవారం, బాధపడ్డాను, ఆ నేను రోజు మిస్ అయినందుకు మాత్రం చాలా బాధపడ్డాను. లేదు మేడం, ఇంకా నెక్స్ట్ మిస్ అవ్వం, ఒక్కొక్కసారి ఇంకా అలా జరుగుతుంది. అది థ్యాంక్ యూ నేను మేడం అనుకోకుండా లక్ష్మీవాసు గారు. పెట్టుకున్నాను మేడం ఊరు వెళ్ళడానికి, లేకపోతే అసలు మీటింగ్ అంటే నేను అసలు ఆగను మేడం. అదే మేడం, ఎవరు తప్పకుండా. స్పీచ్ లోని ఏమి తెలుసుకుందామా అనేసి వెయిట్ చేస్తాను నేను. ఎస్, కానీ తప్పకుండా మేడం. చాలా ఆనందపడ్డాను ఆ ఫోటోలు చూడగానే, అయ్యో అనుకున్నాను మేడం. కానీ అందరూ మంచి పాయింట్స్ చెప్పారు మేడం. సాహు సార్ కూడా చాలా మంచి మూడు పాయింట్లు ఎప్పుడు చెప్పారు. లేడీస్ మీటింగ్ లోని వీళ్ళందరూ వచ్చేసరికి నేను కూడా అదే చాలా ఇదైపోయాను మేడం. కానీ వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకున్నాను.
ఎస్, మూడు పాయింట్లు చెప్పారు. శ్రీని గారు కూడా ఉన్నారు, లేడీస్ కోసం మాట్లాడారు. సో అలాగే లీడర్స్ బిఎండబ్ల్యూ వైజాగ్ లో 11వ తేదీనండి 11 to 5 ఆ రోజు కిట్టి పార్టీ, కంపెనీ యానివర్సరీ సెలబ్రేషన్స్. అలాగే బిఎండబ్ల్యూ 275 రూపీస్ టికెట్, లంచ్ కూడా ఉంటది. ఆల్రెడీ లక్ష్మీవాసు గారు ఒక్కటే టికెట్ తీసుకున్నారని చెప్పారు. కానీ మన టీం నుంచి మీకు ఎవరెవరికి టికెట్లు కావాలంటే అర్జెంట్ గా వెళ్ళి తీసుకోండి. బిఎండబ్ల్యూ కూడా ఆ రోజు చాలా బాగుంటది ఈవెంట్, ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడం అని ఉంటుంది. వైజాగ్ లో ఉన్న వాళ్ళు దయచేసి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. కంపెనీ ఈవెంట్ అండి, అందరు కూడా అటెండ్ అవ్వండి. అది కూడా బుధవారమే పడింది, బుధవారమే పెట్టించడం జరిగింది. ఓకే లీడర్స్, మనం ఈవెంట్లకి మనం అటెండ్ అవ్వకపోతే మన టీం అటెండ్ అవ్వరండి. టీం అటెండ్ అయితేనే మనకి గ్రోత్ అనేది జరుగుతుంది. మైసూర్ మీటింగ్ కి మన వైజాగ్ వాళ్ళు ఈవెన్ ఫస్ట్ మైనస్ నాలోనే ఉంది. నేను 5 days అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను, కానీ తెలంగాణ సర్వన్ సార్ 250 మందిని మైసూర్ మీటింగ్ కి తీసుకెళ్తున్నారండి, 250 మెంబర్స్ ని. మీటింగ్లకి వెళ్తేనే గ్రోత్ అనేది పెరుగుతుంది లీడర్స్, ఒక్కసారి ఆలోచించండి. మరి చిన్న చిన్న మీటింగ్స్ కూడా మనం అటెండ్ అయితే బాగుంటది. బిఎండబ్ల్యూ 11th 275 రూపాయలు టికెట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాయి సుధా మేడం, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి. లాస్ట్ వన్ శ్యామ్లా గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ శ్యామల మేడం. సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సెక్షన్ మేడం. సాంగ్ ముందు వేణు సాంగ్ చాలా బాగా పాడారు మీరు, ఎందుకంటే సాంగ్స్ అంటే నాకు ఇష్టమే, చాలా బాగుంటాయి అవి. థ్యాంక్ యూ. నిజంగా సాంగ్స్ తో మొదలెట్టి లాస్ట్ వరకు చాలా, అంటే అది మోటివేషన్ అని నేను కూడా అన్నండి, ఎందుకంటే ఎవరికి వాళ్ళే మోటివేషన్, మీరు అన్నారు కదా ఎవరి జీవితంలో అవుతున్నవి అవే మోటివేషన్ అనేసి. నిజంగానే చాలా బాగుందండి. నేనైతే మటుకు నిజంగా చెప్పాలంటే వైజాగ్ లోని మొన్న జరిగిన మీటింగ్ ఎంత మిస్ అయ్యానా అనిపిస్తుందండి. నేనైతే అందరి నోటంతో ఆలకిస్తుంటే, వాళ్ళు వెళ్ళిన మాటలు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అన్ని ఆలకిస్తుంటే నేను చాలా మిస్ అయ్యాను అని అనుకుంటున్నాను నేనైతేను. ఇక పైన అయితే మటుకు ఏ మీటింగ్ అయినా మటుకు మిస్ అవ్వనండి నేను. నెక్స్ట్ టైం ఇంకోటి తప్పకుండా మేడం. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ నాలెడ్జ్ అన్నది ఏంటంటే డీప్ గా మనం అది చెప్పగలిగితేనే మనకి అవుతుంది. ఏదో షుగర్ కి మీరు అన్నట్టు షుగర్ కి గ్రూప్ హెల్త్ లేదంటే నీము ఇలాగిచ్చేసి వదిలేయడం కాదు, డీప్ గా చెప్తేనే వాళ్ళు తీసుకుంటారు అని అన్నారు కదా. నిన్న నాకు ఒక కొత్త ఇది జరిగింది ఏంటంటే, మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. రాజశ్రీ మేడం కూడా నాకు కాల్ చేశారు, అమ్మ మీటింగ్ ఉంది, జూమ్ మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వమ్మా అని. చుట్టాలు వచ్చారని చెప్పి నేను జూమ్ అయితే అటెండ్ అవ్వలేకపోయాను. అయితే అటెండ్ అవ్వలేదనేసి ఒక చిన్న ఇది ఉండాలి, జూమ్ అయితే మిస్ అయ్యానని. కానీ ఇంకోటి ఏంటంటే, ఆ చుట్టాలు రావడం, వాళ్ళకి ఏమో పిల్లల గురించి చెప్పేటప్పటికి పిల్లలు గ్రోత్ అవుతారు ఇలాగంటప్పటికి వెంటనే వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోవడం జరిగిందండి. అలాగే మళ్ళీ నాకు ఇంకా ఇది అంటే వాళ్ళు అన్నారు, వేరే పిల్లలకు కూడా మేము చెప్తామండి అని చెప్పి 2 days లో మళ్ళీ నాకు వస్తాయని అన్నారు. చెప్తామమ్మా మీరు రండి తీసుకుంటాం అనేసి, అదొక ఆనందంగా ఉందండి. జూమ్ మిస్ అయ్యాను అని అనుకున్నాను కానీ ప్రోడక్ట్ కూడా తీసుకుంటారు అన్న ఇది కాల్ వచ్చిందే నాకు, అది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి సెక్షన్ ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాము, మీవన్నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. అదంతా క్షమించమని అన్నారు కదండి మీరు, ఒకటి అన్నారు కదా, అమ్మ ఎవరైనా మనసులో వచ్చి ఉంటే కనుక క్షమించండి అమ్మా అని. ఇందులోని క్షమించవలసింది ఏమీ లేదండి, ఎందుకంటే ఇది జూమ్ అన్నది ఏంటంటే మనకి ఇది ఫ్యామిలీ అండి. ఫ్యామిలీలోనే తల్లి తండ్రి అక్క చెల్లెలు అందరూ చెప్తారు, వాళ్ళ మాటలకి మనకు నొచ్చుకోం కదా. అలాగే మీరు ఒక అక్కగా మాకు చెప్పారు కాబట్టి మేమైతే మనసు నొచ్చుకోలేదండి. నేనైతే నేనైతే నొచ్చుకోలేదు, ఒక అక్కగా చెప్పారని చెప్పి నేను ముందుకెళ్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ మా సాయి సుధా, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామలా మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సరస్వతి మేడం ఫస్ట్ టైం చూస్తున్నాను మేడం, ఎంత స్పీచ్ ఇది నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఎప్పుడైతే చూడలేదు వినలేదు. నేను ఈ రోజు మాత్రం ఒక మీటింగ్ లా కూర్చున్నట్టే మాట్లాడారు. మొన్న ఏమొచ్చి ఎవరు గౌరీ మహాలక్ష్మి మేడం అలాగే అంత ఇంట్రెస్ట్ గా విన్నాను కూర్చొని, ఈ రోజు మీరు కూడా మాట్లాడుతుంటే అలాగే విన్నాను మేడం నేను. శ్యామలా మేడం మీరు వచ్చారు కదా మేడం మీటింగ్ కి, లీడర్షిప్ మేడం. మీటింగ్ వచ్చారు మేడం మీరు. నేనే వచ్చాను మేడం ఆ రోజు.
అదే అదే గ్రూప్లో మీరు వచ్చిన లీడర్ ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే శ్యామల మేడం గారు మేడం. గ్రేట్ వచ్చాను లీడర్. అందుకే చాలా బాగుందని మా టీం అందరికి చెప్పాను. చాలా మిస్ అయిపోయారు మీరు. ఈ మీటింగ్ మాత్రం చాలా బాగుంది. వచ్చి ఉంటే అలాంటి మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే మనం ఎలా చేయాలి ఏంటనేది మొత్తం అంతా తెలుస్తుందని నేనైతే మాత్రం ఒక్కొక్కరికి చెప్తూనే ఉన్నానండి ఆ రోజు నుండి. కానీ ఎలా చెప్పడం వల్ల ఏంటంటే జూమ్ లో ఉన్నాళ్ళు అన్ని టీంల వాళ్ళు వింటారు కదా, వాళ్ళు కూడా ఈసారి ఏదైనా ఇలాంటి కంపెనీ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అటెండ్ అయ్యి నేర్చుకుంటారు. అదొకటి బాగుంది మేడం మీరు ఇలా చెప్పడం కూడాను. కానీ నేనైతే మాత్రం ఎంతలాగా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదండి. రోజు మాట్లాడుతూ ఉంటాము, ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నేనైతే వినలేదు. మొన్న గౌరీ మహాలక్ష్మి మేడం ఎలాగా మాట్లాడారు నాకైతే అలాగే అనిపించింది. మన Thank you, మీటింగ్ మేడం గౌరీ మహాలక్ష్మి గారి మీటింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మేడం. నిజంగా నేను మేడం ఆవిడ మీటింగ్ కి ఫిదా అయిపోయాను. అసలు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ అంత బాగా చెప్తారని. చాలా బాగుంది మేడం అది కూడా. నాకు మేడం బాగా నచ్చింది మేడం. ఆ మేడం తోని బయటకు వచ్చిన తర్వాత మాట్లాడానండి. రోడ్డు మీద బస్సు ఎక్కడానికి వస్తే అక్కడ మాట్లాడాను నేను. మేడం ఇది అస్సలు చాలా బాగుంది మేడం అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది మేడం. ఆ మేడం తోనైతే అంత బాగా నచ్చింది మేడం నాకైతే ఆ రోజు. చాలా బాగుంది ఆ రోజు. అదే ఎస్ మేడం. కష్టం కష్టంగా అనిపిస్తే దూది కూడా భారంగా అనిపిస్తుంది అన్న పాయింట్ నాకు బాగా నచ్చింది అందులోని. మన కష్టం అనిపిస్తే నిజమే దూది కూడా మనకి చాలా బరువుగానే ఉంటది. మీ పాటలోనే అది ఆ పాయింట్ కూడా వచ్చింది. చాలా బాగుంది మేడం, బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మరి బిఎండబ్ల్యూ 11th ఉంది, అలాగే సండే కూడా సిఎన్టీ మరి ఉంటుంది. 3 to 5 ఫస్ట్ ఎండింగ్ రోజు. వీలైతే ఎవరైనా టీమ్ ని ప్రమోట్ చేయండి. ఎందుకు ఇవన్నీ అనౌన్స్ చేస్తున్నానంటే ఏ ఈవెంట్ కి ఎవరు ఉపయోగపడతారో తెలియదు కదా మేడం, అందుకే అనౌన్స్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు అలాగే సెల్ఫ్ 200 కూడా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి మేడం. ఇంకా 30,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి. ఓకేనా మేడం శ్యామల మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్ ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అటెండ్ yes అవ్వాలి ma'am, మేడం. thank you. ఎక్కడ ఎప్పుడు ఏ పాయింట్ తో ఓపెన్ అవుతుందో మైండ్ తెలియదు కదా, అందుకే అటెండ్ ఎస్ అవ్వాలి. మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ వన్ అండి సుమాదేవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వరలక్ష్మి గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. ఓకే చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ నాకు అయితే లేడీ టైగర్ కనిపించారు మేడం నిజంగా. అవునా మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అసలు ప్రతి ఒక్క పాయింట్ కూడా మేము చేసే తప్పులు అన్ని కూడా మాకు వివరించారు. ఒక లేడీ చేయగలరు, ఎలా అయినా మాట్లాడగలరు అన్నది మీరు నిరూపించారు మేడం. నిజంగా అయినందుకు ఇంత ప్రతి ఒక్కటి కూడా పట్టుదలగా మీరు ఉండగలిగితే కదా మేడం మేము కూడా మేము చూసి ఇంట్రెస్ట్ తీసుకొని మేము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. గాడికి నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. మా అప్లైనర్ ఎంత గ్రేట్ అప్లైనర్ నాకు దొరికినందుకు. ప్రతిరోజు కూడా కాల్ మాట్లాడుకుంటాం, మోటివేషన్ ఇస్తారు. సమస్య ఏదన్నా చెప్పినా సరే దానికి సొల్యూషన్ ప్రతి ఒక్కటి కూడా మాకు ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేము మేడం. మా టీము కూడా ప్రతి ఒక్క ఈవెంట్ కూడా మిస్ అవ్వకుండా రావాలని నేను ఫిక్స్ అయ్యాను మేడం. ఈసారి టీంతో అటెండ్ అవుతాను మేడం. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ ఆల్ మేడం. ది బెస్ట్ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సుమా మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్న మాట నిలబెట్టుకున్నారు మేడం. ఆ రోజు అన్నారు ఈ సెక్షన్ మీద నేను ఇస్తాను మేడం అని ఇచ్చేసారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా మేడం ఎంత గుర్తున్నాయి మేడం, అంతగా అలాగా. ఇప్పుడు మళ్ళీ బుక్ తిప్పి తిరగేసి అన్ని కూడా పాయింట్లు కూడా గుర్తుంటాయో ఉండవో తెలియదు కానీ చాలా బాగా గుర్తున్నాయి. ప్లస్ Yes, ma'am. నిజంగా మన ఏఎస్ఎం గారు కూడా పనికిరారేమో మేడం తెలుగులో ట్రాన్సాక్షన్ లో. అంత క్లారిటీగా ప్రతి మాట కూడా క్లుప్తంగా క్లారిటీగా భలే వస్తుంది. నాకు ఒక మాట నచ్చేది లేండి ఎక్కడ అంటే మహేష్ సార్, అదే మహేశ్వర్ సార్ డౌన్ లో ఉంటారు మహేష్ సార్ అని ఇంకొక ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు పుష్కలంగా పుష్కలంగా అని. ఏంటి పుష్కలంగా అనుకుని చాలా సార్లు నవ్వుకునేదాన్ని. అలాగే ప్రతిసారి ఏదో ఒక తెలుగు పాయింట్ మీరు మీటింగ్ లో మాట్లాడేటప్పుడు నిజంగా ఇది మన తెలుగు లాంగ్వేజ్ ఎంత మంచిది, ఎంత అదృష్టం, ఎంత క్లారిటీగా మాట్లాడతారు ఈ మేడం అని అనుకునేదాన్ని. Thank you. చాలా బాగుంది మేడం.
ఏదైనా కూడా మీ తర్వాతే. ఇది రెండోసారి మేడం నేను మీ వాయిస్ లో ఫైర్ చూడడం. లాస్ట్ టైం రాజ్బాగ్ లో ఒకసారి చూశాను, ఇప్పుడు ఇక్కడ చూశాను మీటింగ్ లో. థ్యాంక్ యూ నిజంగా కూడా మేడం ఎంతసేపు అయినా కూడా మనం చేసే మిస్టేక్స్ కూడా, అంటే నేను చేసే మిస్టేక్ అనుకుంటున్నా, నన్ను నేను చేసే మిస్టేక్ అని చెప్తున్నా. మేడం. పాత మనకి నీరునే లేదు మేడం, పాత నీరునే పట్టుకొని ఉంటే కొత్త నీరుకి వచ్చే ప్లేస్ ఉండట్లేదు. పాత నీరుని వదులుతూ వెళ్తూ ఉంటే కొత్త నీరు వచ్చే అవకాశం కూడా ఉంటది. మనం అంటే ఏంటో అనేది తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒకరున్నా ఇద్దరున్నా ఎవరైనా కూడా వాళ్ళు అప్లైనర్స్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే ఎవరికి వాళ్ళు డెవలప్ అవుతారు. కానీ ఒకళ్ళే పట్టుకొని ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేయాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ప్రతిదీ చెయ్యాలంటే అది జరిగే పని కాదు. అంటే అలానే నేను టీంను వదిలేయాలని నేను చెప్పట్లేదు మేడం. కానీ ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకుని రాత్రి లక్ష్మీ మేడం పోస్ట్ పెట్టారు, రాత్రి జూమ్ మీటింగ్ ఉందని. అప్పటికే నేను యాడ్ అయ్యి ఉన్నాను, కానీ బయట ఉన్నాను, కానీ యాడ్ అయ్యాను. యాడ్ అయ్యి వింటున్నాను. నిజంగా చాలా కుకింగ్ బాగుంది కదా మేడం. మరి చూడండి మేడం, ఆ మీటింగ్ ఎంత బాగుంది. రాత్రి ఉపయోగించుకున్న వాళ్ళకి అది ఉపయోగపడ్డది. రైస్ ఎస్ బ్రాన్ మేడం, ఆయిల్ గురించి మనకు తెలిసిన చాలా తక్కువ, కానీ రాత్రి మీటింగ్ లో చాలా ఎక్కువగా తెలుసుకున్నాం. చాలా మేడం. నిజంగా ఇంత ఉందా ఈ కుకింగ్ ఆయిల్ లో, ఇంత ఉందా అనిపించింది మేడం. అతను మిస్ ప్రతిదీ అయిపోయిన వాళ్ళందరికీ మేడం గారు గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ అందించినా కూడా, పోస్ట్ పెట్టినా కూడా మిగతా వాళ్ళు మిస్ అయిపోయారు కదా మేడం. అవును మేడం. చాలా మంది చేసుకున్నారు కదా, అంటే అన్ని గ్రూపుల వాళ్ళకి కూడా. 8:40 అయినా కూడా 12 మెంబర్స్ వచ్చారు మేడం. 8:40 కూడా 12 మెంబర్స్ ఉన్నారు. ఏంటి ఇంత ఇలా ఉన్నారు, ఇంత తక్కువగా ఉన్నారు. తర్వాత ఒకరు అయినా కూడా 52 మెంబర్స్ దాటలేదు మేడం. నిజంగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు ఆ సారు. Yes, madam. చాలా బాగుంది మేడం. ప్రతిదీ స్లైడ్ వేస్తూ దాన్ని అంతటిని పాయింట్ పాయింట్ వివరిస్తూ మన అంటే సూర్యరెడ్డి సార్ కదా మేడం, Yes, వాళ్ళ madam. అబ్బాయి. స్క్రీన్ అయితే షాట్లు మార్నింగ్ సెషన్ తీసుకుంటే లో మనం మేడం, అవి ఓకే స్క్రీన్ ఓకే షాట్స్ తీసుకుంటే మనకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కదా మేడం. చాలా ఓకే బాగున్నాయి మేడం. మేడం. అయితే మన ఇంకా సార్ చాలా నీట్ రిక్వెస్ట్ గా చేద్దాం మేడం. ఎక్సలెంట్ గా ఉంది. ఒక మేడం కూడా అడిగారు, అదే పర్సనల్ గా నేను కొంచెం మాట్లాడతాను సార్, నాకు ఇలాగా ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి పిల్లల గురించి అని అంటే, నార్మల్ గా లీడర్స్ అయితే ఓకే మేడం సార్ దగ్గర నెంబర్ ఉంటే తీసుకోండి అని అంటారు. కానీ ఆయన ఏమన్నారంటే, మేడం నేను ఏం వాడాను, మా మిస్సెస్ ఏం వాడారు, ప్రతిదీ కూడా మా ఈశ్వర్ సార్ ఛానల్లో ఉంది మేడం, మీకు కావాలంటే సార్ పెడతారు, సెండ్ చేస్తారు వినండి, లేదు అంటే కాల్ చేయండి మేడం, నేను ఎక్సలెంట్ గా మాట్లాడతాను అంటున్నారు. ఇప్పుడు అంటే లీడర్స్ అనేటప్పుడు చాలా మందిలో కొంచెం గర్వం, నేను మన గురించి అడిగారు అనేటప్పటికి గర్వంగా అవునా అండి చెయ్యండి అన్నట్టు అంటారు. కానీ అతను ఎంత బాగా మాట్లాడారు మేడం. నిజంగా తండ్రి ఆచరించిన పద్ధతిలో కొడుకు కూడా వెళ్ళారు అనేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. భలే ఉంది మేడం. నిజంగా ఏదైనా కూడా బస్ ఎవరికి వాళ్ళు. నైట్ అయితే నేను ఎవరికి మా టీం కాల్ చేయలేదు మేడం. మున్ని మేడం యాడ్ అయ్యారు, చాలాసేపు ఉన్నారు మేడము, కానీ మధ్యలో లెఫ్ట్ అయిపోయారు. ఎందుకు అయ్యారో మరి నాకైతే తెలియదు. మున్ని మేడం యాడ్ అయ్యారు, నేను చూశాను. మిగతా ఎవరికైతే నేనైతే ఫోన్ ఫాలో అప్ అయితే చేయలేదు మేడం. ఎవరికి వాళ్ళు జాయిన్ అయితే తెలుస్తుందని. ఏ ఒక్క మీటింగ్ అయినా మొన్న వెడ్నెస్డే అయితే నేనైతే అటెండ్ అవ్వలేనందుకు చాలా బాధపడ్డా. దగ్గరలో ఉండి కూడా నేను వెళ్ళలేకపోయినాను. ఏది ఎవరికి ఎప్పుడు ప్రాప్తమో అనేది వాళ్ళే తీసుకోవాలి. కానీ ఏదైనా కూడా చెయ్యాలి అన్న తపన ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అవుతుంది మేడం. మనకంటూ మనకు తపన లేకన్నా మనం ఎంత తోచినా కూడా, మొన్న సార్ కూడా మీటింగ్ లో ఒకటి అన్నారు కదా, కదిలేవాడితోనైతే రేసులో పరిగెట్టగలుగుతారు కానీ శవాలతో పరిగెడదాము అంటే అది జరిగే పని కాదని చెప్పి, ఆ పాయింట్ అయితే నాకు చాలా అనిపిస్తుంది మేడం. ఎందుకు అంటే గనక ఎప్పుడు కూడా మిస్టేక్స్ అనేవి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని కాదు, నాకు నేను చేస్తున్నాను అనుకుంటేనే నాకు క్లారిటీ వస్తుంది అనిపించింది. ఇక నుంచి ఎవరో చేసిన మిస్టేక్స్ కాదు మేడం, నేను ఏం చేస్తున్నాను అనేది నేనైతే ఇంకా నోట్ చేసుకుంటున్నాను కూడా. ఆ రోజు సార్ చెప్పిన దగ్గర నుంచి మార్నింగ్ లేవగానే డైరీలో కూడా నేను ఈ రోజు ఈ పని చేస్తున్నాను అనుకునే రాస్తున్నాను. సాయంత్రం అయితే టిక్ పెట్టుకుంటున్నాను, ఈ రోజు నేను ఇది చేస్తాను అనుకున్నాను, ఎందుకు చేయలేకపోయాను అని దాన్ని ఇంటూ పెట్టుకొని మిస్టేక్ నాది అని రాసుకుంటున్నాను అనమాట. ఈ పాయింట్లు అయితే నేను సరి చేసుకుంటాను మేడం. టీంని కూడా ఇంకా 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 ఇంప్రూవ్మెంట్ చేసుకొని నేనైతే గ్రోత్ తీసుకుందాం అనుకుంటాను. నాకు కంపల్సరీ పక్కాగా ఇన్కమ్ అయితే రావాలి మేడం ఎవ్రీ మంత్. నాకు కావాలి, నేనే తీసుకోవాలి. నేను తీసుకుంటేనే ఎవరైనా తీసుకోగలుగుతారు. కాబట్టి నాకంటూ వస్తేనే నేను ఎవరికైనా చెప్పగలను. కాబట్టి నాకైతే ఇన్కమ్ కావాలి మేడం. నేనైతే ఈ ప్రార్థనలోనే ఇంకా మొదలు పెడుతున్నాను మేడం. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ మేడం. సరస్వతి మేడం, థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ లీడర్స్ అందరూ కూడా మంచి అద్భుతమైన ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది సెషన్. అలాగే మరి రేపు జరగబోయే మళ్ళీ ఒక మంచి సెషన్ లో మళ్ళీ మనం కలుద్దామండి. అలాగే ఈరోజు నైట్
లేడీస్ జూమ్ మీటింగ్ అటెండ్ చేయించండి. సండే సిఎన్టీ అనేది హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ లో మనకి జరుగుతుంది కాబట్టి హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ లో జరిగిన ఈవెంట్ ఏది కూడా మీరు మిస్ అవ్వద్దండి. అది సిఎన్టీ అవనివ్వండి, కంపెనీ ఈవెంట్స్, బిఎండబ్ల్యూ, ఏదైనా సరే మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ కి అటెండ్ అవ్వండి. సో అలాగే మంత్ ఎండింగ్ ఏదైతే క్వాలిఫై ఉందో అది కంప్లీట్ చేయండి. అప్లైనర్స్ తో కాంటాక్ట్ లో ఉండండి లీడర్స్. అది మెయిన్ రోల్ మా సునీల్ సాహు సార్ ఎప్పుడు చెప్తారు, మెయిన్ రోల్. అప్లైనర్ తో మీరు ఎంత కంప్లీట్ గా మీరు చక్కగా ఒక కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తారో, మనం ఏదైతే చేస్తే మన టీం అదే మాత్రమే ఫాలో అవుతుందండి. నాకు గుర్తొచ్చినప్పుడు చేస్తాను, నాకు వీలైనప్పుడు చేస్తాను అంటే మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఒక తెలియలేకపోతే వాళ్ళు మీకు ఎలా గైడ్ చేస్తారు లీడర్స్? ప్రాపర్ గా ఎవరైనా ఇప్పుడు పాయింట్లు మిస్ అవుతున్నారు, పీవీ మిస్ అవుతున్నారు, చెక్ మిస్ అవుతున్నారు అంటే అర్థం ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్ మీరు అప్లైనర్ తో లేరు. ఈ మంత్ మిస్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండండి. మీరు ఏదైతే చేస్తారో మన టీం అదే డూప్లికేషన్ చేస్తుంది. ఒక 3 days అప్లైనర్ తో నాకైతే డైరెక్ట్ అప్లైనర్ నన్ను జాయిన్ చేసింది వేరండి, ఆయన లేరు. ఆయన కరెక్ట్ అయిన పర్సన్ కాదు. వెస్టీస్ కాకుండా వేరే వేరే కాన్సెప్ట్లు చేసే పర్సన్ కరెక్ట్ అయిన పర్సన్ కాదు. మరి ఆయన తర్వాత ఒక 10 members తర్వాత నాకు డైరెక్ట్ గా ఉండేది సునీల్ సాహు సార్. అంటే ఒక మెంటర్షిప్ తీసుకోవాలంటే వాళ్ళకు కూడా సక్సెస్ పీపుల్ అయి ఉండాలి కాబట్టి నేను సునీల్ సాహు సార్ని మెంటర్షిప్ గా తీసుకున్నాను. అయితే మీరు అనుకుంటారు మేడం మీరు అన్ని చెప్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తానండి. ఈ మంత్ ఎంత పీవీ అయిందో చెప్తాను, ఏం చేస్తున్నానో చెప్తాను, రేపటి ప్లాన్ ఏంటి అనేది చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లేడీస్ ఈవెంట్ లో ఎవరెవరు గిఫ్ట్ వచ్చిందో చెప్తాను, ఏ టీం నుంచి ఎంతమంది చేస్తున్నారో చెప్తాను. నెక్స్ట్ నేను ఎక్కడికి ఫీల్డ్ కి వెళ్తున్నానో చెప్తాను, అక్కడ ఎవరు లీడర్ గా తయారయ్యారో చెప్తాను, ఎవరు యాక్టివ్ గా ఉన్నారో టీంలో చెప్తాను, వాళ్ళతో ఎలా పనిచేయాలో చెప్తాను, ఆయన ఎవరితో పనిచేయాలని చెప్తాను, అడుగుతాను. మీరు పలానా వాళ్ళని చూసుకోండి సార్, నాకు హెల్ప్ చేయండి అని నేను అడుగుతాను. హెల్ప్ చేసిన దానికి థ్యాంక్ యూ చెప్తాను. ఇన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అనేది అప్లైనర్ తో జరుగుతుంది. మరి సార్ నిన్నే చెప్పారు నేను మీకు ఏ సపోర్ట్ చేయట్లేదు, 1 సపోర్ట్ కూడా చేయట్లేదు, 1% కూడా. కానీ మీరు ఈ రోజు ఎంత బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు? ఓన్లీ మాటలే, మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ తప్ప ఇంకేం లేదు. కానీ సార్ అనుకుంటారు నేను మా మేడం కి సపోర్ట్ చేయట్లేదని. నేను అనుకుంటున్నాను అసలు ఇంత సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడే ఏదో ఒక పాయింట్ లో నాకు ఒక కీ పాయింట్ అనేది అర్థమవుతుంది. ఆయన నిన్న ఒక మాట అన్నారు, అసలు ఇంకా తిరిగి లేదు, ఇంకా చాలా అద్భుతంగా ఉంటది ఫ్యూచర్ బిజినెస్, మీరు హ్యాపీగా బిలీవ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు మీరు చేయవలసింది మీరైతే చేస్తున్నారు, మీలో 1% మైనస్ లేదు. నేను చేయాలి అనుకునేది కూడా నేను మీకు చేస్తాను, మీ టీంకి చేస్తాను అంటే అప్పుడు ఎంత ప్రౌడ్ గా అనిపిస్తుంది లీడర్స్. అలాగే నేను అప్లై సార్ చెప్తారు నేను ఎఫర్మేషన్ చేస్తానమ్మా మెడిటేషన్, ఆ మెడిటేషన్ లో నన్ను పెట్టండి సార్, నా టీంని పెట్టండి, నాకు ఇన్కమ్ కావాలి, నాకు 2 lakhs, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే నేను పదే అడుగుతుంటే సార్ ఒకసారి నవ్వుతున్నారు, ఇంకొకసారి అడుగుతున్నారట యూనివర్స్ ని, లక్ష్మీ మేడం ఖచ్చితంగా టీం కి మంచి గ్రోత్ రావాలి. అది ఎవరి ద్వారా వెళ్తుంది? ఫ్రీక్వెన్సీ ఎవరి ద్వారా వెళ్తుంది చెప్పండి? ఎవరో ఒకరి ద్వారా వెళ్ళాలి, అది ఒక మంచి వ్యక్తి ద్వారా వెళ్ళాలి, అది మన అప్లైనర్ ద్వారా వెళ్ళాలి. అసలు మీరు ఏం చేస్తున్నారో, మీకు ఏం కావాలో అట్లీస్ట్ యూనివర్స్ కి తెలియాలి, అప్లైనర్ తెలియాలి, లైఫ్ లైన్స్ తో మీరు కమ్యూనికేషన్ అవ్వాలి. అసలు ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి లీడర్స్, హ్యాపీగా మైండ్ సెట్ మార్చుకోండి. సక్సెస్ అవ్వమని బయట ఎవ్వరు మనకి చెప్పరు, మన పేరెంట్స్ ఇప్పుడు మనతో ఉన్నా కూడా చెప్పరు, వాళ్ళకి తెలియదు. కానీ మన అప్లైనర్ మాత్రమే మనకు గైడ్ చేస్తారు. చక్కగా అప్లైనర్ గైడెన్స్ తీసుకోండి, లైఫ్ లైన్ తో సఖ్యతగా ఉండండి. ఏవైనా మీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయినట్టయితే కొత్త వాళ్ళతో ప్లాన్ చెప్పండి, ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ లో ఉండండి. బట్ ఎవరిని హేట్ చేయొద్దు, ప్రతి ఒక్కరిని లవ్ చేయండి, ప్రతి ఒక్కరిని అభిమానించండి, ప్రతి ఒక్కరితో మంచిగా మీరు బిజినెస్ తీసుకొని వెళ్తే ఇంకా మంచి గ్రోత్ అనేది వస్తుంది. మీ కేపబిలిటీ చూసే యూనివర్సల్ మీకు ఒక మంచి టీం ని కనెక్ట్ చేస్తుంది. మీరు కేపబిలిటీ లేనంత వరకు, అటు ఇటు ఉన్నంత వరకు మాకు మంచి టీం అట్రాక్ట్ అవ్వదండి. మీ కేపబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా యూనివర్సల్ ఎస్ వీళ్ళు ఏ టీం వచ్చినా సరే డీల్ చేయగలరు, వీళ్ళకి ఆ కెపాసిటీ ఉంది అని చెప్పి అప్పుడు మనకి టీం ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక లీడర్ లాగా, ఒక మెంటర్ లాగా ప్రతి ఒక్కరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జూమ్ లో కలుద్దాం. అలాగే 1:6 క్వాలిఫై ఎవరెవరైతే మిస్ అయ్యారో ప్రతి ఒక్కరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా సరస్వతి మేడం వన్స్ అగైన్ ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ సెషన్. అందరు కూడా ఒకసారి మేడం థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, సరస్వతి మేడం. థ్యాంక్ యూ మేడం, సూపర్ సెషన్ ఇచ్చారు. సరస్వతి మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లేపు మరి మీ జూమ్ అందరికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. కాల్ చేస్తేనే లేస్తున్నారు, అందుకే మీకు డైలీ కాల్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ మేడం. అయ్యో మేడం అలా ఇంకా కాల్ చేపించుకుంటున్నారా మేడం చేశాను అప్లైనర్ మేడం తో ఈ రోజు. మేడం 7 మెంబర్స్ కాల్ చేశాను ఈ అసలు రోజు నేను జూమ్ ఇచ్చే ముందు. అసలు అది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. మేడం మేడం లక్ష్మి మేడం. ఎస్ మేడం సిగ్నల్ కట్ అయింది. లీడర్స్ ఎవరు కూడా అప్లైనర్స్ తో ఫోన్ చేయించుకోకండి. మీరు మేడం ఫోన్ చేస్తే చెప్పండి మేడం కి రేపటి నుంచి నేను ఒక 2-3 మెంబర్స్ కి చేస్తానని చెప్పండి. చేయండి లీడర్స్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక అద్భుతమైన యాక్టివిటీ అండి. యూనివర్స్ కి పాజిటివ్ గా వెళ్ళడం యాక్టివిటీ, సరే మంచి బుక్స్ చదవడం, మన జీవితంలో ఇంతవరకు లేని మార్పు ఈ రోజు వచ్చింది కాబట్టి సక్సెస్ దారికి వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా అమలు చేయండి. ఎవరు కూడా అప్లైనర్స్ తో ఫోన్ చేయించుకోకండి, మీరే చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ లీడర్స్. ఒక్కరు డౌన్ లైన్ ఉన్నా మీరు అప్లైనరే, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కరు మీ కింద ఉన్నా మీరు అప్లైనరే. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి. మేడం కలుద్దాం మేడం, షూర్ తప్పకుండా రేపు మళ్ళీ జూమ్ లో సండే సిఎన్టీకి వైజాగ్ లో ఎవరైనా మేడం. ఉంటే ప్రమోట్ సరస్వతి చేయండి. మేడం సెకండ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. రాజేష్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.